believe, only believe, and all things are possible. Only believe. Lord, I believe. My Lord, I believe. And all things are possible. Lord, I believe. Jesus is here. My Jesus is here. And all things are possible. Jesus is here. Hallelujah. దేవుని మహిమ కలుగును గాక. మన బైబిల్ తెరిచి యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండేను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడేది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి, నా సమయం ఇంకా రాలేదని. ఆయన తల్లి పరిచర్లను చూసి, ఆయన మీతో చెప్పినది చేయుడని చెప్పాను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడింది. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచెల మటుకు నింపారు. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని ఎదుగు తీసుకొని పోండని చెప్పగా, వారు తీసుకుని పోయేది. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకి తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన కనుక, ద్రాక్షారసం అయిపోయిన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయాను. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలోని యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచాను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, సర్వోన్నతుడ, సజీవుడని వందనములు ప్రభువా, మహిమల బండానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఓ దేవ యొక్క పునరుద్ధానం దినమున ప్రభువా, ఓ దేవ నీ యొక్క ప్రభు ఆరాధనలో మేము కూడి ఈ విధంగా మేము ప్రార్థించుకోవడానికి ఆరాధించుకోవడానికి సమయం ఇచ్చావు. ఓ దేవుని నేను స్తుతించాం, గణపరిచం, ఆరాధించాం. మా స్తుతుల సింహాసనం నువ్వు ఆసీనుడు అయ్యావు నమ్ముతున్నాను ప్రభువా. ఎక్కడైతే 2-3 కూడి నీ నామంలో ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసావు ప్రభువా. నీ వాగ్దానం ప్రకారంగా నువ్వు మా మధ్యలోకి వచ్చావు నమ్ముతూ ఉన్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, ఇప్పుడు నీ వాక్య భాగంలోకి వెళ్తా ఉన్నాం ప్రభువా. ప్రాముఖ్యమైన స్థానంలోకి వెళ్తా ఉన్నాం తండ్రి. నీవు దిగివచ్చి మాతో మాట్లాడండి ప్రభువా. ఓ దేవుని ఇక్కడ ఉన్నావు నమ్ముతూ ఉన్నాం ప్రభువా. జీసస్ ఈజ్ హియర్ అని మేము పాడాం ప్రభువా. నిజంగా నువ్వు దిగివచ్చి మీ పిల్లలతో మాట్లాడండి ప్రభువా. యెహోవా పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందుదురని వాగ్దానం చేసిన రీతిగా ఓ దేవ నీవే వచ్చి నీ పిల్లలతో మాట్లాడండి ప్రభువా. ఓ దేవ, నిజంగా సమయం చాలా మించిపోయింది. అయినను ప్రభు మా హృదయంపై ఉండి ఓ దేవ నీవే నేరుగా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. కొంతసేపు మాతో ధ్యానించమని ప్రార్థిస్తున్నాము. ఓ నీ కటాక్షం మాపై ఉంచమని ప్రార్థిస్తున్నాము. నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాము. ప్రతి బిడ్డను దర్శించాడు ప్రభువా. ఓ దేవ, వాక్యం వినకుండా ఆటంకపరుస్తున్న, పథకం తీసుకొస్తున్న, అల్లరి చేస్తున్న, ఓ నిద్రపుస్తున్న ప్రతి దురాత్మ శక్తులన్నిటినీ యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం తండ్రి. నీవే స్వతంత్రంగా నీ పిల్లలతో కదలదుగాక. నీవే మాట్లాడమని నీకు అప్పగిస్తూ ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నానండి.
బైబిల్లో చాలా విందులు ఉన్నాయండి. బైబిల్లో చాలా విందులు ఉన్నాయి. ఆ, ప్రతి ఒక్కరు కూడా విజయం సాధించిన తర్వాత విందు చేసుకునేటోళ్ళు చాలా మంది బైబిల్లో ఉన్నారు. హల్లెలూయా. మన గృహాల్లో కూడా ఎవరైనా ఏదైనా పుట్టినరోజు ఫంక్షన్ అయితే విందు చేస్తారు, పెళ్ళిళ్ళు అయితే విందు చేస్తారు. ఏ కార్యక్రమమైనా సంతోషంగా ఒక కార్యక్రమం పెట్టుకొని 10 మందికి భోజనాలు పెట్టి చక్కగా విందు చేయాలని ఆరాటపడుతూ ఉంటారు. హల్లెలూయా. క్రైస్తవులు అయితే గృహాల్లో ఒక మేలుకరమైన దేవుడు ఏదైనా మేలు చేసిన కృతజ్ఞత కూటం కింద పెట్టుకుంటారు, అర్పణ కూటం కింద పెట్టుకుంటారు, రకరకాల కూటాలు పెట్టుకుంటారు. కూటాలు పెట్టుకుని అక్కడున్న చుట్టుపక్కల ఉన్న అందరికీ భోజనాలు పెట్టుకోవడం అని ఇలా చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఈ విధంగానే బైబిల్లో కూడా చాలా మంది విందులు చేసిన వాళ్ళు మనకు కనబడతారు. బైబిల్ ఆదికాండం 19వ అధ్యాయం మనం చూసినట్లయితే లోతు దేవదూతలకు విందు చేశాడు. ఒక రోజు దేవదూతలందరూ కూడా 2 దేవదూతలు సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళారు. ఆ యొక్క సొదొమ పట్టణాన్ని అంతటిని కూడా కాల్చివేయడానికి దేవదూతలు వెళ్ళినాయి. ఆ వార్తను ఆ యొక్క లోతుకు తెలియజేసి లోతును ఆ ప్రాంతం నుంచి విడిపించి బయటికి తీసుకురావడం కోసం ఆ 2 దేవదూతలు సొదొమ పట్టణానికి వెళ్ళారు. ఆ సొదొమ పట్టణానికి వెళ్ళిన తర్వాత అక్కడ లోతు ఏం చేశాడంటే వారికి ఒక గొప్ప విందు చేశాడు. విందు చేసి వారికి భోజనం పెట్టి చక్కగా ఆరగించిన తర్వాత వారికి చేసిన విందు ఏం చేసిందంటే ఆ దూతలు ఆ లోతు కుటుంబాన్ని కూడా ఆ అగ్నిలోని బయటికి లాక్కొచ్చేసాయి. ఆమేన్. హల్లెలూయా. వారు చేసిన విందు వారి అగ్నిలో నుంచి బయటపడేటట్లుగా చేసింది. అలాగే ఇస్సాకు బైబిల్ గ్రంథంలో మనం ఆదికాండంలో చూస్తే ఇస్సాకు పాలు విడిచినప్పుడు అబ్రహాం గొప్ప విందు చేశాడు. హల్లెలూయా. ఆ పాలు విడిచినప్పుడు గొప్ప విందు చేసి ఆ యొక్క కుమారుడు ఒక యవన వయసులో ప్రవేశిస్తా ఉన్నాడు, నా కుమారుడు ఎదుగుతున్నాడు అని ఎదుగుదలకు ఒక సాదృశ్యంగా అబ్రహాము ఒక గొప్ప విందు చేశాడు. హల్లెలూయా. ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా ఒక ఎదుగుదల ఉన్నప్పుడు మనము కూడా ఒక విందు కలిగి ఉండాలి. అది ఆత్మ సంబంధమైన ఎదుగుదల మనలో ఉండాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఎదుగుదల అంటే దేవుడు కొన్ని లక్షణాలు భూమి మీద మనకి ఇచ్చాడు. ఆ లక్షణాలు బట్టి స్టెప్ బై స్టెప్ ఎప్పుడైతే మనం ఎదుగుతూ ఉన్నామో ఆ ఎదుగుదలను బట్టి పాలు అంటే కొన్ని పౌలు గారు చెప్తాడు, మీరు పసిపిల్లలు కాదు, పాలు తాగేవారు కాదు, సమయం వైపు చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు, మాంసం తినవలసిన వారు, మీరు పాలు తాగాల్సిన వారు కాదన్నాడు. హల్లెలూయా. అంటే పాలు అంటే చిన్న చిన్న విషయాలండి. అవి బాప్తిజమము, లేకపోతే నీతీకరణ, శుద్ధీకరణ, ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు. కానీ విషయాలన్నిటిని దాటుకొని ఆ తలరాయి ప్రేమ వరకు వెళ్ళి దేవుని యొక్క నిజమైన మర్మములు, ఆ దేవుడు అంత్యకాలంలో చేయవలసిన కార్యాలన్నిటినీ తెలుసుకోవడమే మాంసమై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు మాంసం, పక్షిరాజు ఇప్పుడు మాంసం తింటారు, మనం పాలు తాగే పిల్లలం కాదు. అంటే చిన్న చిన్న ఏదో నామకార్థ విషయాలు, డినామినేషన్లో తెలుసుకునే విషయాలు, చిన్న చిన్న విషయాలు తెలుసుకునేటంత విషయాలు కాదు మనం తెలుసుకోవాల్సింది. మనం మాంసం తినేటోళ్ళం. మాంసం అంటే అది బలమైన ఆహారం. హల్లెలూయా. అప్పటికప్పుడు పుట్టిన పిల్లోడికి బిర్యానీ పెడితే గిజగిజ కొట్టుకుంటాడు అరక్క. కానీ ఎదిగిన పిల్లోడికి బిర్యానీ పెడితే చక్కగా తింటాడు. హల్లెలూయా. అలాగే మనం ఆత్మలో ఎదిగితే దేవుడు కూడా బిర్యానీ లాంటి వాక్యం పెడతాడు, అలాంటి మాంసంతో కూడిన వాక్యం పెడతాడు. మనం చిన్నపిల్లలాగానే ఆత్మలో ఎదగకుండా చిన్నపిల్లలాగానే ఉన్నామనుకోండి, దేవుడు కూడా పాలే ఇస్తాడు, పాలు లాంటి వాక్యాన్ని ఇస్తాడు. కానీ మనం ఎప్పుడైతే ఆత్మలో ఎదుగుతున్నామో మనకు మాంసం లాంటి వాక్యం ఇస్తాడు. హల్లెలూయా. దానికి సాదృశ్యంగా అబ్రహాం గొప్ప విందు చేశాడు. ఫరో పుట్టినరోజున ఒక విందు చేశాడు. ఫరో కూడా పుట్టినరోజు చేసుకున్నాడు. కానీ ఫరో రోజు పుట్టినరోజు చేసుకున్న రోజున ఏం జరిగిందంటే అక్కడ భక్షకాల అధిపతి ఒక ఆయన ఉరి తీసేశాడు. హల్లెలూయా. చూడండి, ఒక సర్ప సంతానానికి సంబంధించిన వ్యక్తి ఒక దెయ్యపు సంబంధి విందు చేస్తే అక్కడ ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. దేవుని కుమారుడు విందు చేస్తే అక్కడ ఒక మేలుకరమైన కార్యం జరుగుతుంది.
ఒక సర్ప సంతానానికి సంబంధించిన వ్యక్తి విందు చేస్తే అక్కడ ఒక ప్రమాదం జరుగుతుంది. ఇక్కడ ఫరో ఎప్పుడైతే విందు చేశాడో విందులో భక్షకాల అధిపతిని ఉరి తీసేశాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఈ ఫరో రాజు కాకుండా కొత్త నిబంధనలో హేరోదు రాజు కూడా పుట్టినరోజు చేసుకున్నాడు. హేరోదు రాజు పుట్టినరోజు చేసుకున్నప్పుడు ఏం జరిగిందంటే, దేవుని యొక్క ప్రవక్త అయిన ఈ బాప్తిజం ఇచ్చి యోహాను జైల్లో ఉంటే ఆ యొక్క హేరోదు రాజు పుట్టినరోజు సందర్భంగా ఆ యొక్క బాప్తిజం ఇచ్చి యోహాను తలగా నరికేశాడు. హల్లెలూయా. చూడండి ఎంత ప్రమాదం జరుగుతుందో. ఆ విందేమో ఒక హత్య జరుగుతుంటే, దెయ్యం యొక్క విందేమో హత్య జరుగుతుంటే, దేవుని యొక్క విందేమో ఒక మేలుకరమైన కార్యం జరుగుతూ ఉంది. అబ్రహాం విందు చేశాడు ఎదుగుదలకు సాదృశ్యంగా. లోతు విందు చేశాడు అగ్నిలో నుంచి బయట పడినట్లుగా. కానీ ఫరో రాజు విందు చేసుకుంటే భక్షకాల అధిపతిని ఉరి తీసేశాడు. ఇక్కడ హేరోదు రాజు విందు చేసుకుంటే బాప్తిజం ఇచ్చి యోహాను చంపేశాడు. హల్లెలూయా. ఒకరోజు యోసేపు విందు చేశాడు. అన్నలందరూ కూడా ఒకరోజు ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు అన్నలందరూ గుర్తించి యోసేపు ఏం చేశాడంటే మహా సంతోషంతో నింపబడి అన్నలందరికీ కూడా విందు చేశాడు అనమాట. ఆ విందు చేసినప్పుడు అత్యధికంగా దీవించబడిన వ్యక్తి ఎవరంటే అక్కడ బెన్యామీను అయి ఉన్నాడు. బెన్యామీనుకి దేవుడు ఐదంతలుగా యోసేపుని దీవించాడు. యోసేపు బెన్యామీను దీవించాడు. హల్లెలూయా. అంటే ఇది యోసేపు అంట యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉన్నాడు. బెన్యామీను 1,44,000 మందికి సాదృశ్యంగా ఉన్నాడు. అన్నలు యూదులకు సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ యూదులకి యేసుక్రీస్తు విందు ఇవ్వబోతూ ఉన్నాడు. ఎప్పుడైతే వధువు ఎత్తబడి మధ్యాకాశంలోకి వెళ్ళిపోతా ఉందో ఆ మధ్యాకాశంలోకి వెళ్ళిపోయిన మరుక్షణమే యేసేపైన యేసుక్రీస్తు యూదులందరికీ కూడా గొప్ప విందు చేయబోతా ఉన్నాడు. ఆ విందులో 1,44,000 మందిని దేవుడు విడిపించిపోతా ఉన్నాడు. హల్లెలూయా. అదొక విందు, ఇజ్రాయేల్కి చేస్తున్న విందు అది. అలాగే ఫిలిస్తీన్కి సాంసన్కి మధ్యలో ఒక విందు జరిగింది. సంసోన్ పెళ్లి చేసుకున్నాడు. ఒక ఫిలిస్తీన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ ఫిలిస్తీన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఏం చేశారంటే 7 రోజులు విందు ఏర్పాటు చేశారు. 7 రోజులు విందు ఏర్పాటు చేసి సంసోన్ అక్కడ నిలబెట్టి వాళ్ళు ఏం చేశారంటే విందులో వాళ్ళకున్న ఆచారం ఏంటంటే పొడుపు కథలు వేసుకోవడం. వాళ్ళ పొడుపు కథలు వీళ్ళు విప్పాలి, వీళ్ళు పొడుపు కథలు వాళ్ళు విప్పాలి. అయితే వీళ్ళ పొడుపు కథలన్నీ సంసోన్ విప్పేశాడు. అయితే సంసోన్ ఒక పొడుపు కథ వేశాడు. ఎలాంటి పొడుపు కథ అంటే బలమైన దాంట్లో నుంచి బలమగలది వస్తుంది, తీయని దాంట్లో నుంచి తేనె వస్తుంది, తీయనిది వస్తుంది అని చెప్పేసి ఒక పొడుపు కథ వేశాడు. అదేంటో వీళ్ళకి అర్థం కాలేదు. ఒకళ్ళు ఓడిపోతే వాళ్ళందరూ ఓడిపోయినట్లుగా ఒప్పుకొని ఆ దేశం మొత్తం వాళ్ళందరూ కూడా సంసోన్ బట్టలు పెట్టాలి, సన్నపు నార వస్త్రాలు బట్టలు పెట్టాలి. ఇవన్నీ కూడా ఓడిపోయినట్లుగా వాళ్ళు ఒప్పుకోవాలి. ఇది ఎక్కడ జరుగుతుందని చెప్పేసి వీళ్ళు రాత్రికి రాత్రి సంసోన్ యొక్క భార్య దగ్గరికి వెళ్ళిపోయి ఆ భార్యను బలవంతం చేసి, ఒకవేళ నీ భర్త దగ్గర కనుక నిజం తెలుసుకొని మాకు చెప్పకపోతే నిన్ను, నీ భర్తని, నీ తండ్రిని కూడా చంపేస్తామని చెప్పి భయపెట్టేశాడు. ఎప్పుడైతే భయపెట్టారో ఆ ఇంకా ఆమె భయపడిపోయి భర్త దగ్గరికి వెళ్ళి సీక్రెట్గా ఆ యొక్క రహస్యాన్ని తెలుసుకుని సీక్రెట్గా వాళ్ళకి చెప్పేసింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క విందులో కూర్చున్నప్పుడు 7వ రోజున ఆ పొడుపు కథకు విప్పుడు కథ చెప్పేశారు. వెంటనే చెప్పిన తర్వాత సంసోన్కి అర్థమైంది, ఇదైతే వీళ్ళు చెప్పలేరు. నా భార్యకు నేను చెప్పడం వల్ల ఆమె వెళ్ళి నన్ను మోసం చేసి అక్కడ వాళ్ళకి ఆ యొక్క పొడుపు కథ చెప్పి నన్ను మోసం చేసేసింది నా భార్య అని చెప్పి భార్య చేతులు మోసపోయి భార్యను, మాంగారిని అందరిని విడిచిపెట్టి వేరే ఊరికి పారిపోయాడు. హల్లెలూయా. చూసారా, ఆ యొక్క ఫిలిస్తీన్లు సంసోను యొక్క విందులో భార్య చేతిలో భయంకరంగా మోసపోయాడు సంసోను. హల్లెలూయా. ఆ విందు ఒక మోసపూరితమైన విందు తీసుకొచ్చింది. ఆ విందు ఒక మోసపూరితమైన విందు. ఆ విందులో ఒక మోసం ఉంది. హల్లెలూయా. ఈరోజు దెయ్యము కూడా అనేక విందులు కలుగున్నాడు. చాలా రకాల విందులు కలుగున్నాడు. మోసంతో కూడిన విందులు, దేవుని కుమారులు మోసం చేసే విందులు ఉన్నాయి. దేవుని కుమారుని భయంకరంగా వారిని వాక్యం పాటించకుండా, వాక్యాన్ని నెరవేర్చకుండా చేసే విందులు, అనేకమైన విందులు ఉన్నాయి. హల్లెలూయా.
మనం అలాంటి అన్ని విందుల్లో కూడా మనం పాల్గొనకూడదండి. కొన్ని విందులు మనం మోసం చేసే విందులు ఉంటాయి, మనం పాడు చేసే విందులు ఉంటాయి. అన్ని రకాలుగా అన్ని వీటిల్లో కూడా మనం కలగలుపు అయిపోకూడదు. హల్లెలూయా. ఆ విందులో సంసోను మోసపోయాడు. సంసోను మోసపోయినట్లుగానే ఈరోజు అనేక విందుల్లో అనేక రకాలుగా ప్రజలు మోసపోతా ఉన్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అక్కడ ఒక పెద్ద మోసం జరిగింది. అబిగయలు దావీదును కలుసుకుని వచ్చేసరికి ఆ యొక్క నాబాలు కూడా గొప్ప విందు కలుగున్నాడు. శుభ్రంగా ద్రాక్షారసం అంతా వేసుకుని తాగుతూ ఉన్నాడు. ఎప్పుడైతే అబిగయలు వచ్చి ఆ నాబాలుకి దావీదు కూర్చున్న విషయం ఎప్పుడైతే చెప్పిందో, ఆ యొక్క నాబాలు చెప్పిన అబిగయలు చెప్పిన మాటను బట్టి నాబాలట రాతి వల్ల బీసిపోయాడట. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కొన్ని విందులు నువ్వు భయంకరంగా రాటు తేలిపోయి చచ్చిపోయేలా చేసేస్తుంది. దావీదును కూర్చున్న వార్త ఎప్పుడైతే విన్నాడో నాబాలు గొప్ప విందులో కూర్చున్నాడు. అలాంటి విందులో కూర్చుని నాబాలు బీసిపోయాడు ఎంతలాగా. హల్లెలూయా. చూడండి, అబ్షాలోము కూడా రాజకుమారులందరికీ విందు చేశాడు. ఆ విందులో అబ్షాలోము ఎప్పుడైతే విందు చేశాడో ఆ విందులో హత్య చేశాడు. తన సొంత అన్ననే చంపేశాడు. హల్లెలూయా. అంటే హత్యలు జరిగే విందులు ఉంటాయి, బీసిపోయే విందులు ఉంటాయి, మోసపోయే విందులు ఉంటాయి, రక్షించబడే విందులు ఉంటాయి. ఇన్ని రకాల విందులు భూమిపైన జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. రాజైన అహస్వరస్ కూడా 7 రోజులు విందు చేశాడు. ఆ దేశాన్ని అంతటికి కూడా విందు చేశాడు. ఆ విందు ఎలాంటి విందంటే తన దేశం యొక్క సంపద, తన దేశం యొక్క ఆ యొక్క ప్రకృతి అందాలు, తను చెక్కిన శిల్పాలు అవన్నీ కూడా చూపించడం కోసం, తన పేరు ప్రతిష్టల్ని ప్రపంచానికి పబ్లిసిటీ చేయడం కోసం ఒక విందు చేశాడు. హల్లెలూయా. చాలా మంది విందులు చేస్తారు ఎలాగంటే తన గొప్పతనం చాటుకోవడానికి. మేము ఎంత గొప్ప వాళ్ళు, మేము ఎంత కలిగి ఉన్నాం అని చెప్పుకోవడానికి కొంతమంది విందులు చేస్తారు. హల్లెలూయా. ఎస్తేరు కూడా విందు చేసింది. హామానుకి, అహస్వరసు రాజుకి విందు చేసింది. ఆ విందులో హామాను ఉరి పడ్డాడు. హల్లెలూయా. నిజమైన దేవుని యొక్క వధువు విందు చేస్తే ఆ విందు ఎక్కడ తీసుకెళ్తాదంటే నీ శత్రువు చచ్చిపోయేలా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది అన్ని విందుల్లో కల్లా గొప్ప విందు అది. నీ శత్రువు చచ్చిపోయేటట్టుగా చేసే విందే ఇక్కడ ఎస్తేరు చేస్తాం. దాన్ని పురీము పండగ అంటారు. హల్లెలూయా. ఇంకా ముందుకెళ్దాం. రాజైన బెల్షస్సరు విందు చేశాడు. ఎలాంటి విందు కలుగున్నాడంటే తన శుభ్రంగా ద్రాక్షారసం వేసుకుని మందిరంలో ప్రతిష్ఠించబడిన పాత్రలు తీసుకొచ్చి ఆ పాత్రలో ద్రాక్షారసం పోసుకుని ఆ యొక్క విందు ఆరగించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే అలా ప్రయత్నం చేశాడో వెంటనే గోడ మీద చీవ్రత వచ్చేసింది. మేనే టేకెల్ ఉపాసన. దేవుని యొక్క హస్తమ గదిలోకి వచ్చి ఆ గోడ మీద రాయడం చూశాడు. ఎప్పుడైతే ఆ గోడ మీద యొక్క దూత రాయడం చూస్తా ఉన్నాడో ఈ యొక్క బెల్షస్సరు హార్ట్ అటాక్ వచ్చేసిందంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని యొక్క రాత్రికి రాత్రే రాజ్యం మారిపోయింది. అతను పూర్తిగా చచ్చిన వాడిగా మారిపోయి మరణించేశాడు. ఆ దూత యొక్క రాత ఎప్పుడైతే చూశాడో, హస్తాన్ని ఎప్పుడైతే చూశాడో ఇక్కడ బీసిపోడు అంతే. హల్లెలూయా. ఇక్కడ ఆ విందులో బీసిపోయిన మనకు ఎంతమంది కనపడుతున్నాడు? ఒక నాబాలు కనపడుతున్నాడు, రెండోది బెల్షస్సరు కనపడతా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, దెయ్యం చేసే విందులు ఉన్నాయి, దేవుడు చేసే విందులు ఉన్నాయి. దేవుడు చేసే విందులో ఆశీర్వాదం కనపడతా ఉంది, దెయ్యం చేసే విందులో మోసం కనపడతా ఉంది, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, బీసిపోతున్నారు, తీర్పులు తెచ్చుకుంటా ఉన్నారు. హల్లెలూయా. అంటే మనం ఎలాంటి విందు మన జీవితాల్లో కలిగి ఉన్నామని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అన్ని విందుల్లో పాల్గొంటే చాలా ప్రమాదం. అది దైవికమైన విందా లేకపోతే అది సాతాను విందా మనం కనుగొని ఆ విందులో పాల్గొవాలి. హల్లెలూయా. ఒకవేళ దైవికమైన విందు కాకపోతే
ఖచ్చితంగా మన మీద తీర్పులు కుమ్మరించబడతా ఉన్నాయి. ఆ తీర్పులు మనం ఎన్నడూ గురి కాకుండా మనం భద్రంగా ఉండాలంటే అది దైవిక సంబంధమైన విందా లేకపోతే దెయ్యం యొక్క విందా మనం ఖచ్చితంగా గుర్తించవలసిన అవసరం ఉంది. హల్లెలూయా. ఏది పడితే అది విందు, మనం ఏదో భోజనం పెట్టేస్తున్నారు కదా తినేద్దామంటే, క్రిస్మస్ చేసుకుంటున్నారు కదా చేసేద్దామంటే, పెళ్లి చేసేసుకుంటున్నారు కదా వెళ్ళిపోయి తినేద్దామంటే, లేకపోతే ఏదో అన్యుల ఆచారం ఏదో చేసేసుకుంటున్నారు కదా తినేద్దామంటే కుదరదు. హల్లెలూయా. అడ్డదిడ్డాలుగా వెళ్ళిపోవడానికి మనకి ఏది కూడా అవకాశం లేదు. ఖచ్చితంగా విందుల్లో రకాలు ఉన్నాయి. దెయ్యం చేసే విందు ఉంది, దేవుడు చేసే విందు ఉంది. ఏ విందులో మనం పాల్గొంటున్నాం అన్నది ఖచ్చితంగా మనం వాక్యానుసారంగా పరిశీలించుకోవాలి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతున్న మాట? అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్. హల్లెలూయా. త్వరగా ముగిస్తాను. నా సబ్జెక్ట్ మీరు పట్టుకుంటే త్వరగా అయిపోతుంది, పట్టుకోకపోతే లాంగ్ అయిపోతుంది. హల్లెలూయా. ఎందుకంటే వాక్యము మీకు అర్థం కాకపోతే పొడిగించాల్సి వస్తుంది. మీకు అర్థమైందనుకోండి షార్ట్లోనే అయిపోతుంది అది. హల్లెలూయా. అందుచేత మీరు జాగ్రత్తగా మీ యొక్క తలంపు అంతా ఇక్కడే పెట్టి జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వినాలని మీకు ప్రభు బట్టి మీకు మనవి చేస్తా ఉన్నాను. హల్లెలూయా. సీమోను కూడా లాస్ట్ లో కొత్త నిబంధనలో ఒక విధి చేశాడండి. ఆ సీమోను ఎలాంటి విధి చేశాడంటే యేసుక్రీస్తుని ఆహ్వానించాడు. సాక్షాత్ యేసుక్రీస్తుని ఆహ్వానించి ఇప్పుడు యేసుక్రీస్తుని బహిరంగంగా అవమానపరచాలని చూస్తున్నాడు. హల్లెలూయా. ఇలాంటి విందులు కూడా ఉంటాయి. ఇలాంటి విందులు కూడా కలిగి ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ సీమోను విందు చేశాడు. ఒక మంచి విందు చేసి యేసుక్రీస్తుని ఆహ్వానించాడు. యేసుక్రీస్తుని అయితే ఆహ్వానించాడు కానీ యేసుక్రీస్తుకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. హల్లెలూయా. కానీ అక్కడ ఉన్న గొప్ప విచిత్రం ఏంటంటే అతను ఆహ్వానించిన ఆహ్వానానికి ఒక పాపి రక్షించబడింది. అతనిచ్చిన ఆహ్వానానికి యేసుక్రీస్తు అక్కడికి వచ్చి కూర్చుంటే ఒక భయంకరమైన వేశ్య పాపం నుంచి విడిపించబడి రక్షణ పొంది యేసుక్రీస్తు యొక్క ప్రేమాభిమానాలు పొందుకుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంటే రక్షించబడే విందులు ఉన్నాయి, మనం విమోచించబడే విందులు ఉన్నాయి, మనము క్షమాపణ పొందుకునే విందులు ఉన్నాయి, మనము అగ్నిలో నుంచి తప్పించబడే విందులు ఉన్నాయి. హల్లెలూయా. మనము వాక్యంలో ఎదుగుతున్నాము, ఆత్మ సంబంధమైన ఎదుగుదల మనకు ఉన్నది అని చెప్పే విందులు ఉన్నాయి, కృతజ్ఞతా విందులు ఉన్నాయి. అయితే దెయ్యం యొక్క విందులో మనం ఎలా పాల్గొంటున్నామో దేవుని యొక్క విందులో ఎలా పాల్గొంటున్నామో అన్నది ఖచ్చితంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఇది. హల్లెలూయా. క్రిస్మస్లు చేస్తున్నారు. యాక్చువల్గా దేవుడు ఏర్పాటు చేసిన విందు కాదు అది. కానీ అనేక మంది ఆ విందులో పాల్గొని ఇది క్రిస్మస్ భోజనం, ఇది క్రిస్మస్ విందు, దేవుడు ఈ విధంగా చేస్తా ఉన్నాడని చెప్పేసి వాళ్ళు అందులో పాల్గొంటా ఉన్నారు. హల్లెలూయా. ఏవో రకరకాల పుట్టినరోజులు చేసుకుంటారు, లేకపోతే కార్యాలు ఏవో చిన్న చిన్న కార్యాలన్నీ చేసుకుని 10 మందికి భోజనాలు పెట్టుకుంటా ఉంటారు. కానీ అవన్నీ కూడా దేవుని విందులు అవ్వవు. హల్లెలూయా. దేవుని యొక్క విందు వాక్యానుసారంగా ఉంటుంది. హల్లెలూయా. అయితే ఈ విందులన్నీ మనుషులు చేసే విందులు, ఈ విందులన్నీ మనుషులు చేసే విందులై ఉన్నాయి. కానీ సాక్షాత్తు దేవుడే భూమి మీదకి వచ్చి మనుషులకు ఇచ్చే విందు బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. ఇప్పుడు ఆ విందు కోసం మనం మాట్లాడబోతాం. దేవుని నామమున మహిమ కలుగును గాక. మనుషులు విందులు చేసుకుంటారు, పుట్టినరోజుకి విందు చేసుకుంటారు, పెళ్లిళ్ళకి విందు చేసుకుంటారు, దినాలకు విందులు చేసుకుంటారు, రకరకాల కార్యాలన్నింటికి ఏదో ఒక ఏదో ఒక కార్యం చెప్పినా, ఏదో ఒక విషయం చెప్పినా విందు చేసుకుంటూనే ఉంటారు. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? ఏదో ఒక వంకన ఏదో ఒక కార్యం చెప్పున విందులు చేసుకుంటూనే ఉంటారు ప్రజలు. నోవహు దినాల్లో జరిగినట్లుగా మనిషి కుమారుడు కూడా జరిగినట్టు ప్రవచించాడు యేసుక్రీస్తు రాకడ సమయాల్లో. హల్లెలూయా. చెప్పాడండి, నోవహు దినాల్లో జరిగినట్లుగానే మనిషి కుమారుడు యొక్క దినాల్లో కూడా జరుగును. ఏం జరుగుతాయంటే అక్కడ ఏం చెప్పాడంటే మనుషులు తినొచ్చు, త్రాగుచు, అమ్ముచు, నాటుచు, కొనుచు, ఈ విధంగా చెప్పాడు. అంటే మనుషులు తినటం, తాగడం. ఇప్పుడు ఏదైనా విందు జరిగిందంటే ఆ విందులో ద్రాక్షారసము, మందు, తిండి.
హల్లెలూయా. ఏ మూలకి వెళ్ళినా సరే అతను చచ్చిపోయాడా, బ్రతికాడా, పుట్టాడా, లేకపోతే ఏమయ్యాడు, మనుషులతో సంబంధం లేదు. అది ఏ కార్యమైనను మందు కామనే, తిండి కామనే. హల్లెలూయా. ద్రాక్షరసము కామనే, ఈ యొక్క తిండి కామనే. ప్రతి దానిలో కూడా అది ఏ కార్యక్రమంలో ఉన్నవండి, ప్రతి దాంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా ఏదో మూలన విందులు జరుగుతూనే ఉన్నాయి. హల్లెలూయా. కానీ బైబిల్లో మనుషులు చేసే విందులు పక్కన పెడితే కాస్త దేవుడే పరలోకంలో నుంచి భూమి మీదకి వచ్చి మనుషులకు విందిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ విందు ఏమిటంటే, ఆ విందు సాదృశ్యంగా ఇక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూపిస్తున్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం మనం చదివితే, 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగింది. పిలువబడి నాతో నీకేమి పని, నా సమయం ఇకను రాలేదని ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చెయ్యుడని. యూదులు శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేవి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడైన వారితో మీరు ఇప్పుడు ఉంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, ఏం జరిగిందంటే నీటిని ద్రాక్ష రసముగా మార్చేశాడు దేవుడు. హల్లెలూయా. ఇది ఒక వివాహము. ఈ వివాహం కొరకు యేసుక్రీస్తు ఆయన యొక్క శిష్యులు కూడా పిలువబడ్డారు. ఆ వివాహం కొరకు పిలువబడ్డారు వీళ్ళు. హల్లెలూయా. ఆ పిలువబడి అక్కడ ఏం చేశాడంటే, ఈ యొక్క ఎప్పుడైతే ఆ యొక్క వివాహానికి పిలువబడ్డారో ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయిన తర్వాత ఆ విషయము శిష్యులు అట్టుకొచ్చి మరియమ్మకు చెప్పారు. మరియమ్మేమో యేసుక్రీస్తుకు చెప్పింది. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నా సమయం ఇంకా రాలేదంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరో పెళ్లి చేసుకుంటుంటే, ఎవరో పెళ్లి చేసుకున్నవాడు పెళ్లి కొడుకు ఇవ్వాలి ద్రాక్షారసం. యేసుక్రీస్తు ఎందుకు ఇచ్చాడు అక్కడ? ఆ పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకు ఇవ్వాలి ద్రాక్షారసం. యేసుక్రీస్తు ఇవ్వకూడదు. కానీ ఆ విషయం మరియమ్మ మట్టుకొచ్చి యేసుక్రీస్తు చెప్పింది. యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నా సమయం ఇంకా అంటే యేసుక్రీస్తు ఇండైరెక్ట్గా ఏం చెప్పారు? నేను కాదు కదా పెళ్లి కొడుకుని, పెళ్లి కొడుకు నేను కాదు, అతను కదా పెళ్లి కొడుకు, అతని ఇవ్వాలి, నేనే తీస్తాను అంటున్నాడు. నా సమయం ఇది కాదు, నేను పెళ్లి చేసుకోవట్లేదు అంటున్నాడు. హల్లెలూయా. అయినను ఈయన దేవుడు గనక, ఆయనను ఈయన మనుష్య కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు కనుక, ఈయన ఒక సూచక్రియని చేయడానికి ఆయన సొంత వివాహంలో జరగవలసిన కార్యాన్ని ముందుగా వెల్లడిపరచడం కోసం ఈ కానా అనే పెండ్లి విందులో ఆయన ద్రాక్షారసం ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈయన సమయం ఈయన వివాహం చేసుకునే సమయంలో ద్రాక్షారసం ఇవ్వాలి, కానీ ఇది ముందుగానే కానా విందులు ఇస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఈయన పెళ్లి చేసుకునే సమయం ఎప్పుడు? మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం చదివితే, ప్రకటన గ్రంథం 19:6 ఒకసారి మీరు చదవండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం కొంచెం జాగ్రత్తగా మీరు పరిశీలించండి. కొంచెం నేను ఈరోజు డెప్త్గానే మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా మీరు పట్టుకున్నాం. గొప్ప జన సమూహం శబ్దము, విస్తారమైన బలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారి ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము. గొర్రె పిల్ల ఎవరంటే, ఆ ఏ గొర్రె పిల్ల అయితే కానా విందులో మాట్లాడుతుందో, లోక పాపం మోసుకుని పేరు దేవుని గొర్రె పిల్ల, ఆ గొర్రె పిల్ల వధించబడిన గొర్రె పిల్లగా భూమి మీదకి వచ్చినప్పుడు
ఆ గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వస్తా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన లోక పాపలు మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా ఉన్నాడు. అయితే 2000 సంవత్సరాల తరువాత ఇప్పుడు మన మధ్యలో దేవుడు ఎలా ఉన్నాడంటే వధించబడిన దేవుని గొర్రె పిల్లగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన వధించబడిన దేవుని గొర్రె పిల్లగా ఉన్నాడు. ఇప్పుడు వధించబడిన దేవుని యొక్క గొర్రె పిల్లగా ఉన్నాడు కాబట్టి ఈ గొర్రె పిల్ల వివాహము జరిగే సమయంలో ఇప్పుడు మనం ఉన్నాం. హల్లెలూయా. ఇదే సమయం అండి, అందరూ చెప్పగలం. హల్లెలూయా. ఇదే సమయం అండి, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం ఇది. ఏ గొర్రె పిల్ల అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వివాహం చేసుకునే సమయం ఇది. ఇప్పుడు ఆయన వివాహంలో ఆయనే పెండ్లి కుమారుడిగా భూమిపైకి వచ్చి ఆయనే దేవుని ప్రజలకి ద్రాక్షారసం ఇవ్వాలి. ఆ విందులోకి పిలువబడిన వారికి ద్రాక్షారసం ఇవ్వాలి. ఇప్పుడు దాన్ని సాదృశ్యంగా కానా విందులో ద్రాక్షారసం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్లో 3 నిర్గమములు ఉన్నాయి. 3 నిర్గమములు బైబిల్లో మనకు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క నిర్గమంలో మొదటి నిర్గమము మోషేగా వచ్చాడు. మోషే నిర్గమం అంటే ఆ యొక్క వివాహానికి సిద్ధపడడం, దేవుని పిల్లలను వివాహమునకు సమకూర్చడం. హల్లెలూయా. బయటికి పిలువబడడం. ఇప్పుడు మోషే మొదటి నిర్గమంగా 4000 సంవత్సరాల క్రితం వచ్చాడు. తరువాత రెండవ నిర్గమము ప్రవక్తగా భూమిపైకి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. హల్లెలూయా. భూమిపైకి ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ శరీరధారిగా, వాక్యం ఏమైందంటే శరీరధారి అయింది. ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్యలో నివాసం చేసింది. హల్లెలూయా. వాక్యం ఏమైందంటే శరీరధారి అయింది. అంటే దేవుడు శరీరంలోకి వచ్చాడు, వాక్యము శరీరంలోకి వచ్చింది, పరలోకములో ఉన్న దేవుడు శరీరంలో దిగాడు. హల్లెలూయా. మొన్న ఆదివారం చెప్పాను నేను, కరెంటు ఉన్నప్పుడు ఆ కరెంట్ దిగా వైర్ నట్టుకుంటే ఏమవదు. హల్లెలూయా. కానీ ఆ పై తోలు తీసి కరెంట్ అట్టుకుంటే ఆటంబం పేలినట్టు ఉంటుంది మనకి. ఎందుకంటే కరెంటు చాలా పవర్. అది ఆ కరెంటు పట్టుకుంటేనే తెలుస్తుంది అది ఎంత పవర్ ఉందో. ఆ పైన తోలు వేశారు కాబట్టి ఆ పవర్ విలువ తెలియట్లే. హల్లెలూయా. ఆ కరెంట్ ఎలాగైతే కప్పబడి పైన తోలు ఉందో అలాగైతే యేసు అనే శరీరము దేవుడు కప్పుకొని వచ్చాడు. ఆయన కరెంట్ అయి ఉన్నాడు, ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు ఒక యేసు అనే శరీరం అనే కవర్ వేసుకుని వచ్చాడు భూమిపైకి, ఒక ముసుగేసుకుని వచ్చాడు. అందుకే నీవు నన్ను నేను తాకగలిగమైంది, నీవు నేను మాట్లాడగలుగుతా ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన రెండవ నిర్గమపు ప్రవక్తగా వచ్చాడు. వచ్చి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆ యొక్క ధర్మశాస్త్రం నుంచి బయటికి తీసుకొచ్చాడు. మోషే వచ్చి ఐగుప్తు నుంచి బయటికి తీసుకొస్తే యేసుక్రీస్తు వచ్చి ఆ యొక్క ధర్మశాస్త్రం నుండి బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇది 3వ నిర్గమం. మనం ఏ నిర్గమంలో ఉన్నామండి? 3వ నిర్గమంలో ఉన్నాం. ఇప్పుడు 3వ నిర్గమంలో యేసుక్రీస్తు భూమిపైకి ఎందుకు వస్తున్నాడంటే ఒక వివాహం చేసుకోవడానికి వస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే ధర్మశాస్త్రం బయటకు వచ్చి ఆ బయటకు వచ్చిన వారు కృపలోకి వెళ్ళారు, ఆ కృపలో నుంచి బయటకు వచ్చిన వారు వివాహంలో అడుగు పెడతా ఉన్నారు. హల్లెలూయా. మోషే ధర్మశాస్త్రం తీసుకొచ్చాడు ఐగుప్తులో నుంచి, యేసుక్రీస్తు వచ్చి ఆ యొక్క ధర్మశాస్త్రంలో నుంచి కృపలో తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే ధర్మశాస్త్రం నుంచి కృపలోకి వచ్చారో ఆ కృపలోకి వచ్చిన ప్రజల్ని 3వ నిర్గమపు ప్రవక్తగా ప్రభువుని యేసుక్రీస్తు భూమిపైకి వచ్చి వారిని వివాహంలోకి నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందా? ఇప్పుడు అక్కడ వివాహంలో 6 రాతుబాను ఉన్నాయండి. హల్లెలూయా. ఎన్ని ఉన్నాయండి? 6 రాతుబాను ఉన్నాయి.
రాతి బండ్లు అంటే అక్కడ ఇజ్రాయేల్ పొడుగుగా ఇలా పొడుగ్గా ఉంటాయి అనమాట. కింద నుంచి సన్నగా ఉంటాయి, ఆ పైకి వెళ్ళి లావు అవుతూ ఉంటాయి బాన్లు. అందులో ఇంచుమించు 3 తూములు 2 తూములు నీళ్లు పడతాయి. తూములు అంటే ఇంచుమించు 50 బిందులు అనమాట. ఆ యొక్క అందులో పడతాయి. అలాంటివి 6 తూములు ఉన్నాయి. 6 తూములు నిండా నీళ్ళు నింపేమని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. 6 అనేది మనిషికి సాదృశ్యంగా ఉంది. 6 అనే సంఖ్య ఎవరిదండి? మనిషిది అనమాట. 6 మనిషిది. ఎందుకు మనిషిది అంటే దేవుడు 5 రోజులు సృష్టిని చేసి 6వ రోజున మనిషిని చేశాడు. హల్లెలూయా. 5 రోజులు సృష్టిని చేసి 6వ రోజున మనిషిని చేశాడు కాబట్టి 6 మనుషుని యొక్క సంఖ్యగా ఉన్నది. 7 దేవుని యొక్క సంఖ్యది. అందుకే దాన్ని విశ్రాంతి దినంగా ప్రకటించాడు దేవుడు. 7 అనేది దేవుని యొక్క సంఖ్య, దైవత్వం యొక్క సంఖ్య. అది దేవుడై ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మనిషిగా రావడమే 7 సంఖ్య ఉన్నది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది అన్నమాట? కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకుంటే కొన్ని విషయాలు అర్థమవుతాయి. దేవుడు ఖచ్చితంగా బలమైన ఆహారం తినేవాళ్ళకి ఇది అర్థమవుతుంది, మాంసం తినేవాళ్ళకి అర్థమవుతుంది, పాలు తాగే వాళ్ళకి ఇది అర్థం కాదు. ఎందుకంటే చిన్నపిల్లలకి చిన్న విషయాలు చెప్పాలి, పెద్ద విషయాలు చెప్తే అర్థం కావు. హల్లెలూయా. మాంసం తినేవాళ్ళకి అయితే, పెద్దోళ్ళకి అయితే కొన్ని విషయాలు అర్థం చేసుకుంటారు, చక్కగా చెప్తారు. చిన్నపిల్లలకి అప్పుడే పుట్టిన వాళ్ళకి వెళ్ళి పాఠం చెప్తే అర్థమవుతుందా? అర్థం కాదు. ఎందుకంటే ఎదిగిన వాళ్ళకి చెప్తే కొన్ని విషయాలు అర్థం చేసుకుంటారు, అండర్స్టాండింగ్ అవుతాయి అవి. హల్లెలూయా. అందుకే మనం ముందుగానే చెప్పాను, మనం పాలు తాగే మనుషులం కాదు. మనం ఎవరమయ్యండి? మాంసం తినే మనుషులమయ్యాము. ఇప్పుడు నేను మీకు మాంసం పెడుతున్నాను. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. ఇది ఆత్మ సంబంధమైన మాంసం. ఇది ఈ ఆత్మ సంబంధమైన మాంసం తినవాడు చాలా ఆత్మీయంగా బలంగా తయారైపోతాడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. దేవుడు అక్కడ 7వ రోజు 7వ సంఖ్య దేవుడిది. అందుకే 7వ వాడు భూమిపైకి వచ్చినప్పుడు వివాహం జరుగుతుంది. 7వ వాడు భూమిపైకి వచ్చినప్పుడు వివాహం అక్కడ భూమికి వస్తుంది. అందుకే మనం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తే 10వ అధ్యాయం 7వ వచనం చూస్తే 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఓదుపోవచ్చుండగా దేవుడు తన దాసులకు ప్రవర్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తం అవుతా ఉంది అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా. అక్కడ మర్మాలన్నీ ఎప్పుడైతే సమాప్తం అవుతా ఉన్నాయో, మర్మాలన్నీ ఇవ్వడం అంటే గొప్ప విందది. ఆ విందంతా ఎందుకంటే ఒక వివాహం కోసం. హల్లెలూయా. ఎందుకంటే ప్రకటన 10వ అధ్యాయం మనం చూస్తే, ఒకసారి ప్రకటన 10వ అధ్యాయం చూడండి, ఒకసారి అందరూ తీసి చదవండి. ప్రకటన 10వ అధ్యాయము హల్లెలూయా. మొదటి నుంచి చదవండి. ప్రకటన 10 మొదటి నుంచి ప్రతి ఒక్కరు చూడాలి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుంచి దిగివచ్చుట. ఇప్పుడు ఈ చుట్టూరు మీకు చాలా ఫోటోలు కనపడుతున్నాయి. ఈ మేఘం అంతా చాలా చోట్ల మేఘాలు పెట్టేశాం మేము. హల్లెలూయా. ఈ బ్యానర్ కూడా మేఘం ఉంది ఇక్కడ. ఈ మేఘం ఏంటో ఎవరికి తెలియదు. హల్లెలూయా. చూస్తున్నారండి? హల్లెలూయా. ఇప్పుడు ఈ బలిష్ఠుడైన దూత మేఘం ధరించుకుని భూమిపైకి వచ్చాడు. ఇప్పుడు అది ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంది. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుసు ఉన్నది. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఉండెను. సముద్రం మీదను మోపి దేవుడు నాకు మహిమ కలుగును గాక. ప్రపంచమంతా యేసుక్రీస్తు వస్తున్నాడు వస్తున్నాడని ఎదురు చూస్తున్నారు. హల్లెలూయా. ఆయన రాకడ జరుగుతుంది. ఆయన వచ్చి మన మధ్యాకాశంలో తీసుకెళ్లిపోతాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా, క్రైస్తులందరూ కూడా, ఈనాటి సంఘాలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు వస్తున్నాడని చాలా రకాల పాటలు పాడుతూ ఉన్నారు. హల్లెలూయా.
సిద్ధపడండి అని కడబోర ఊదుతూ ఆయన యొక్క కడబోర పట్టుకుని ఊదుతూ దేవుడు వస్తున్నాడని ఎదురు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. కానీ ఎవరికి తెలియని రహస్యం ఏమిటంటే దేవుడు పెండ్లి కుమారుడిగా ప్రకటన 10వ అధ్యాయంలో ఒక గ్రంథం తీసుకొని 7 ముద్రలు పట్టుకుని బలిష్ఠుడైన దూతగా మేఘం ధరించుకుని 1963లో ఆయన ఒక అత్యున్నత సింహాసనం పైన దేవుడు ఆ యొక్క సన్సెట్ మౌంటైన్ పైన దేవుడు దిగొచ్చాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడలారా, ప్రియమైన సంగమా, మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే దేవుడు 1963లో ఆయన దిగొచ్చాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? ప్రజలందరూ దేవుడు వస్తున్నాడని పాటలాడుతున్నారు, ఎదురు చూస్తున్నారు దేవుడు వస్తున్నాడని. కానీ ఒక ముఖ్యమైన గుడ్ న్యూస్ ఏంటంటే దేవుడు సన్సెట్ మౌంటైన్ పైన ఆయన దిగొచ్చేసాడు. హల్లెలూయా. దిగొచ్చేసాడంటే ఈ యొక్క రాకడ ఎలా జరుగుతుందంటే భూమిపైన దిగి రావట్లా. ఆయన భూమిపైకి రాడు. ఆయన ఎంత మాత్రం కూడా వధువు ఎత్తబడే వరకు కూడా ఆయన పాదము భూమి మీద మోపడు. హల్లెలూయా. నీకు ఎప్పుడైతే ఎత్తబాటు జరుగుతుందో, నువ్వు అక్షయతగా మారి మధ్యాకాశంలోకి ఎప్పుడైతే వెళ్తావో అప్పుడు దేవుడు కార్పొరల్ బాడీతో భూమి మీద పాదం మోపుతాడు. అప్పుడు వరకు ఆయన పాదం భూమి మీద పెట్టడు. మరి ఎలా వచ్చాడు ఆయన భూమిపైకి? ఎలా వచ్చాడు ఆయన? ఏ రూపంలో వచ్చాడు అని మనం చూసినట్లయితే దేవుడు ఏ రూపంలో భూమిపైకి వచ్చాడంటే వాక్య శరీరంలో భూమిపైకి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆయన వాక్య శరీరంలో ఒక థియోఫనీగా, ఒక అదృశ్యమైన శక్తిగా హృదయంలో దేవుడు దిగి రావడానికి సన్సెట్ మౌంటైన్ పైన దిగాడు. ఎక్కడ దిగాడంటే విలియం బ్రెనహాం అనే ఒక సేవకుని యొక్క హృదయంలో దిగాడు ఆయన. దేవుడు నాకు మెచ్చుకోండి కాక. ఎంతమందికి అర్థమవుతుంది అన్నమాట? ఇప్పుడు అక్కడ 6 రాతపాలను ఎందుకు పెడతా ఉన్నాడంటే అది మనుషుని సంఖ్య, మనుషుని యొక్క పెళ్లి. ఇప్పుడు 7వ రాతి బాణ దిగింది. హల్లెలూయా. ఇప్పుడు 7వ రాతి బాణలో నుంచి ఎవరైతే తాగుతున్నారో ద్రాక్షారసం వారు విమోచించబడిన వారై ఉన్నారు. విమోచించబడిన వారు మాత్రమే 7వ పాత్రలో తాగుతారు. 6 పాత్రలో తాగిన వాళ్ళు ఏమో శ్రమలోకి వెళ్ళిపోతున్నారు. 7వ పాత్రలో నుంచి తాగిన వారు మాత్రమే మధ్యాకాశంలోకి వెళ్తారు. ఏమే. హల్లెలూయా. 7వ పాత్ర నీ కొరకు వెయిటింగ్ లో ఉంది. 7వ పాత్రలో ఉన్న ద్రాక్షరసం విమోచించబడిన వారి కోసం ఎదురు చూస్తా ఉంది. 6 బైబిల్లో 6 ముద్రలు ఉన్నాయండి, 7 ముద్రలు ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు 6 రాత్రులు బైబిల్లో 7 ముద్రలు ఉన్నాయి. 7 ముద్రలు ఉన్నాయి. 6 ముద్రలు కూడా మహాశ్రమల కాలంలో తీసుకెళ్లేవే. 6వ ముద్ర నిన్ను మహాశ్రమలో తీసుకెళ్తుంది. 6వ ముద్ర శ్రమలై ఉన్నాయి. హల్లెలూయా. కానీ 7వ ముద్ర వధువై ఉన్నది. 7వ ముద్ర యేసుక్రీస్తు అయి ఉన్నాడు. 7వ ముద్ర యేసుక్రీస్తు తన వధువు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. 7వ వాడు ఎప్పుడైతే భూమిపైకి వస్తా ఉన్నాడో, 7వ ముద్ర ఎప్పుడైతే భూమిపైకి వస్తా ఉందో, 7వ వాడు ఎప్పుడైతే రహస్యాన్ని విప్పుతా ఉన్నాడో అప్పుడు వివాహము ఇక్కడ ప్రత్యక్షపరచబడతా ఉంది. అక్కడ వివాహం జరుగుతూ ఉంది. అక్కడ గొప్ప పెండ్లి విందు జరగబోతా ఉంది. వారు విమోచించబడి 1000 ఏళ్ల పరిపాలనలోకి వెళ్ళిపోతా ఉన్నారు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది అన్నమాట? ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఆ యొక్క యేసుక్రీస్తు అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆ నీటిని ద్రాక్షారసం కింద మార్చేశాడు. ఇది ఆయన పరిచర్య ప్రారంభంలో జరిగింది. ఆయన అక్కడికి వెళ్ళి నీళ్ళను ద్రాక్షారసంగా మార్చేశాడు. ఒక్క నిమిషం మనం ఆ కార్యం గురించి ఆలోచన చేస్తే పునరుద్ధానంలో ఆయన ఏం చేయనో చూపిస్తా ఉన్నాడు. అది ద్రాక్షారసంగా మారిపోయింది. ద్రాక్షారసం కావాలంటే ద్రాక్షలు పిండబడి దానిని పాత్రలో పెట్టాలి. అది పులిసిన తర్వాత ఆ ద్రాక్షారసం తయారవుతుంది. హల్లెలూయా. ఇక్కడ ప్రభురాత్రి భోజనం చేయడానికి మనం ద్రాక్షారసం తయారు చేస్తాం.
ఆ ద్రాక్ష రసం తయారు చేస్తే ద్రాక్ష రసం మనం ఏం చేస్తాం, ద్రాక్ష పళ్ళు కొనుక్కొచ్చి శుభ్రంగా కడిగేసి అవన్నీ కూడా మురికంతా తీసేసి దాన్ని శుభ్రంగా ఒక జాడీలో పెట్టి ఆ యొక్క అవన్నీ పిండేసి ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ చెత్త అంతా తీసేసి ఆ గింజలన్నీ తీసేసి దాన్ని అంతా కూడా పెట్టి ఒక జాడీలో పెడితే 21 రోజుల తర్వాత ద్రాక్షారసంగా మారుతుంది. అది హల్లెలూయా. ఎవరు వింటున్నారా? 21 రోజుల తర్వాత ద్రాక్షారసంగా మారుతుంది. అప్పుడు అందులో నుంచి మత్తు పానీయం తయారవుతుంది. అంటే ఒక ద్రాక్షారసం తయారవ్వాలంటే ద్రాక్ష పళ్ళు తీరేవాలి, అది పిండబడాలి, అవన్నీ కూడా చెత్త అంతా బయటికి తీయాలి. ఆ తర్వాత అది 21 రోజుల తర్వాత ద్రాక్షారసంగా మారుతుంది. కానీ విచిత్రం ఏంటంటే యేసుక్రీస్తు నీళ్ళలా అవన్నీ పెట్టి ఎప్పుడైతే ఆ నీళ్ళని అలా పెట్టి చిన్న ప్రార్థన చేశాడో ఆ వితిన్ సెకండ్ లో చెత్త తీయలేదు, ఆ గింజలు తీయలేదు, ఏమీ తీయలేదు. వితిన్ సెకండ్ లో యొక్క నీళ్ళన్నీ కూడా ద్రాక్షారసంగా మారిపోయినాయి. హల్లెలూయా. అంటే నీ పునరుద్ధానం, నీ ఎత్తబాటు ఏ విధంగా ఉండబోతుంది యేసుక్రీస్తు చూపిస్తున్నాడు అక్కడ. అంటే 7వ పాత్ర భూమిపైకి వస్తే నీ యొక్క ఎత్తబాటు ఏ విధంగా ఉండబోతుందో చూపిస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. అంటే నీ శరీరం ఏ విధంగా క్షయత అక్షయతగా మార్చుకొని కనురెప్ప పాటులు అది ఏ విధంగా మార్చబడుతుందో చూపించడం కోసం దేవుడు అక్కడ నీళ్లను ద్రాక్షారసంగా మారుస్తా ఉన్నాడు. హల్లెలూయా. మీకు తెలుసా, మీ యొక్క వాక్యము దేహము ఎప్పుడైతే మిమ్మల్ని తాకిందో విత్ ఇన్ సెకండ్ లో ఆ యొక్క నిమిషంలోనే క్షయత అక్షయతను ధరించుకొని కన్ను రెప్ప పాటలో మీరు మార్పు చెందిపోతారు. హల్లెలూయా. అక్కడ మీ శరీరం విత్ ఇన్ సెకండ్ లో మారిపోయి మధ్యాకాశంలోకి వెళ్ళడానికి దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళిక రచిపెట్టాడు. ఆ నీళ్లు ఏ విధంగా ద్రాక్షారసం మారిపోయాయో నీ శరీరం రూపాంతరపరచబడి ఎత్తబాటు రోజున ఆ విధంగా మార్చబడిపోతుంది. హల్లెలూయా. అంటే 7వ పాత్ర 7వ ముద్ర ఆ యొక్క విందు, ఆ ద్రాక్షారసం కనుక నువ్వు తీసుకుంటే నీకు ఏం జరుగుతుందంటే రూపాంతరం జరుగుతుంది. నీ శరీరం ఏం జరుగుతుందంటే మార్చబడుతుంది. నేను చెప్పాను మీకు ముందుగానే, దెయ్యం యొక్క విందు చేస్తే అక్కడ ఒక హత్య జరుగుతుంది, దెయ్యం విందు చేస్తే అక్కడ ఒక మోసం జరుగుతుంది, దెయ్యము విందు చేస్తే అక్కడ ఒక భయంకరమైన ప్రమాదం పొంచుకొస్తుంది, బీసిపోతున్నారు అక్కడ. కానీ దేవుడు విందు చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, నీ యొక్క శరీరం మార్చబడుతుంది. దేవుడు విందు చేస్తే నీ యొక్క ఆలోచనలు మార్చబడతా ఉన్నాయి. దేవుడు విందు చేస్తే నీ యొక్క క్షయమైన శరీరం అక్షయమైన శరీరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. దేవుడు విందు చేస్తే ఎన్ని ఉపయోగాలు మన జీవితంలో కలుగుతూ ఉన్నాయి చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలు, ఒకసారి మీరు ఆలోచిస్తే కొన్ని విషయాలు మీకు అర్థమవుతున్నాయి. హల్లెలూయా. అక్కడ విత్ ఇన్ సెకండ్ లో నీరు ద్రాక్షారసంగా మారిపోయినాయి. అంటే నీ జీవితం మార్చబడాలంటే నీవు దేవుని యొక్క విందులో పాల్గొని ఆయన ఇచ్చే 7వ పాత్రలో యొక్క ద్రాక్షారసం తాగాలి. నీ జీవితం ఏమాత్రం కూడా మారకుండా చూడండి. ఆ సీమోను విందు చేశాడు. ఆ సీమోను విందు చేశాడు కానీ ఆ ప్రజలందరికీ జబ్బు ద్రాక్షారసం ఇచ్చాడు. కానీ ఒక మంచి ద్రాక్షారసం 7వ పాత్ర ఇంట్లో కూర్చుని ఉంది. ఆ ఇంట్లో 7వ పాత్ర కూర్చుని ఉంది. ఆ 7వ పాత్రలో ఉన్న ద్రాక్షారసం ఎప్పుడైతే పాపాత్మురాలైన స్త్రీ తాకిందో, ఆ పాపాత్మురాలైన స్త్రీ ఆ యొక్క 7వ పాత్రలో ఉన్న ద్రాక్షారసం తాగిందో ఆమె జీవితం మారిపోయింది. హల్లెలూయా. ఆమె క్షమాపణ పొందుకుంది, ఆమె ప్రేమను పొందుకుంది, దేవుని యొక్క దివ్యమైన క్షమాపణ పొందుకొని ఆ యొక్క దేశంలోనే ఎవరు పొందుకోలేనంత కృప, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఆ స్త్రీ పొందుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. చూసారు ఎంత అద్భుతమైన కార్యము. ఆ సీమోను అయితే జబ్బు ద్రాక్షారసం పూసాడు వాళ్ళందరికీ. అందరికీ ఆహ్వానించాడు కానీ యేసుక్రీస్తుని అవమానించి ఏదో పెద్ద విందు చేసేసాను అనుకున్నాడు. కానీ జబ్బు పొందుకున్నారు వాళ్ళందరూ కూడా, రోగం పొందుకున్నారు, పాపం పొందుకున్నారు. కానీ ఆ విందులోనే కూర్చున్న 7వ పాత్ర యొక్క ద్రాక్షారసం ఆ స్త్రీ ఎప్పుడైతే తాగిందో ఆమె ఎవరు పొందుకోలేనంత పాప క్షమాపణ ఆ స్త్రీ పొందుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఎంత అద్భుతమైన కార్యము చూడండి. అంటే మన జీవితంలో మార్పు జరగాలంటే, మన జీవితంలో కార్యం జరగాలంటే
మన జీవితంలో ఒక రూపాంతరం జరగాలంటే, మన జీవితాల్లో మన మనస్సాక్షి సమస్తము మారాలంటే 7వ పాత్ర ఇచ్చి 7వ పాత్రలో ఉన్న ద్రాక్షారసం మనం త్రాగాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక 5 గంటలు మెసేజ్ ఉంది నాకు, కానీ నేను ముగించాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా టైం అయిపోయింది, భోజనం చేసే టైం కనుక చెప్పాలనుకుంటున్నాను. హల్లెలూయా. దేవుని చిత్తమైతే మరి ఎప్పుడైనా దీని అవకాశం ఇస్తే దేవుడు నేను మరొకసారి మీతో పంచుకోవటాను. హల్లెలూయా. అయితే కొన్ని విషయాలు మీరు గమనించండి, నేను త్వరగా ముగిస్తాను. హల్లెలూయా. వింటున్నారండి? మీరు కొంచెం భారంగా ఫీల్ అవ్వకుండా, కొంచెం వాక్యం కొంచెం ఆసక్తిగా వినండి. మీకంటే భారంగా నాకు చెప్పడానికి అయితే ఈ దేవుని వాక్యం ఇది. అవసరమైతే వాక్యం వస్తూ ఉండగా నా కాలుని దేవుడు స్వచ్ఛపరిచేస్తాడు. ఇక్కడే నా కాలు రూపాంతరం జరగవచ్చు, ఇక్కడే మీ జీవితం రూపాంతరం జరగవచ్చు, ఇక్కడే మీ ఆలోచనకు రూపాంతరం జరగవచ్చు, ఇక్కడే మీ యొక్క తలంపులకు రూపాంతరం జరగవచ్చు. ఆ యొక్క 7వ పాత్రలో ద్రాక్షారసం తాగితే. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మీకు 7వ పాత్రలో ఉన్న ద్రాక్షారసం ఇస్తా ఉన్నాడు. ఎప్పుడైతే బలిష్ఠుడైన దూతగా దిగొచ్చాడో, ఎప్పుడైతే ఆ యొక్క మహోన్నతమైన విగ్గు పెట్టుకొని 7వ ముద్ర పెట్టుకొని ఆ యొక్క గ్రంథం పట్టుకొని ఆ బలిష్ఠుడైన దూత ఎప్పుడైతే రంగం మీదకి వచ్చాడో, ఆ యొక్క రంగం మీదకి ఎప్పుడైతే హృదయంలోకి దిగుతూ ఉన్నాడో, ఆయన ఆ ద్రాక్ష రసాన్ని ప్రజలకు వేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుంది ద్రాక్షారసం? 7వ పాత్రలో ఉన్న ద్రాక్షారసం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకొని బలిపేట్ల మీద ఉండి నిలబడి మీకు ప్రసంగం చేస్తా ఉన్నారో వారిలో నుంచి మీకు ద్రాక్షారసం వస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క శరీరంలో 5 రకాల పరిచర్యలు ఉండి, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క శరీరంలో ఉండి ఆత్మ సంబంధమైన ఆ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆ యొక్క శరీరంలో ఉండి, ఎవరైతే ఆ యొక్క పుల్పిట్ మీద ఉండి ఆ యొక్క మాట్లాడుతూ ఉన్నారో పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకొని ఆ వారిలో నుండి మీకు ద్రాక్షారసం వస్తూ ఉంది. హల్లెలూయా. ఎవరైతే ఆ ద్రాక్షారసం తాగుతున్నారో వారు రూపాంతరపరచబడతా ఉన్నారు, వారి ఆలోచనలు రూపాంతరపరచబడతా ఉన్నాయి, వారి జీవితాలు రూపాంతరపరచబడతా ఉన్నాయి, వారి యొక్క సమస్తము కూడా మార్చబడి వారు ఆ పరలోకపు విందులకు వెళ్ళడానికి పరిపూర్ణంగా సన్నాహులు అవుతా ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ మనం కొన్ని విషయాలు చూద్దాం, చాలా కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా వినాలి. 6 అనేది మనుషుని సంఖ్య, 7 దేవుని యొక్క సంఖ్య. ఇప్పుడు 7 యొక్క రాతి బాణలో దేవుడు ఆ యొక్క ద్రాక్షారసాన్ని ఇస్తా ఉన్నాడు. 7వ రాతి బాణలో ఉన్న ద్రాక్షారసం యేసుక్రీస్తు తన సొంత వివాహంలో ఇచ్చే ద్రాక్షారసం అయి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి ఆయనే మనకు ద్రాక్షారసం ఇవ్వాలి. ఎవరికి ఇస్తున్నాడు ద్రాక్షారసం? ప్రపంచం అంతటికి ద్రాక్షారసం ఇవ్వట్లేదు ఆయన. హల్లెలూయా. ఎవరికి ఇస్తున్నాడు ద్రాక్షారసం? మీరు చెప్పాలి నాకు. ద్రాక్షారసం ఎవరికి ఇస్తున్నాడు? ప్రపంచమంతా ఇవ్వట్లే, లేకపోతే విందుకు వచ్చిన వాళ్ళందరికీ ద్రాక్షారసం ఇవ్వట్లే. ఎవరికి ఇస్తున్నాడంటే ద్రాక్షారసం కేవలం తను చేసుకునే భార్యకి ఇస్తున్నాడు, విమోచించబడిన వారికి ఇస్తున్నాడు. ఎవరైతే గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో పేర్లు రాయబడ్డాయో వారికి ద్రాక్షారసం పోస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే వివాహంలో పాలిభాగస్తులు అవుతా ఉన్నారో, ఎవరైతే వివాహం చేసుకోవడానికి సన్నద్ధులు అవుతా ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క భాగంలో శరీరంలో పాలిభాగస్తులు అయ్యారు వారికి దేవుడు ద్రాక్షారసం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని కృపను బట్టి ఇక్కడ మీరందరూ కూడా దేవుని యొక్క శరీరంలో కనుక పాలిభాగస్తులు అవుతే మీకు కూడా ద్రాక్షారసం పోయబడతా ఉంది. హల్లెలూయా. ఆ ద్రాక్షారసం కనుక మీరు తాగారంటే ఇక్కడ ఖచ్చితంగా మీరు నిద్ర రావు. ఆ ద్రాక్షారసం కనుక మీరు ఇక్కడ తాగారంటే మీకు నిద్రలు రావు, మీకు అలసట రాదు, మీకు బద్ధకం రాదు, మీకు ఏది కూడా రాదు. అత్యద్భుతమైన ఉత్తేజము, అత్యద్భుతమైన దేవుని యొక్క ప్రేమ మీ జీవితంలో ఉప్పొంగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అది దేవుని యొక్క ప్రేమ. ఇక్కడ
ఈ చివరి కాలంలో 7వ వాడైన ప్రభువైన యేసుక్రీస్తు 3వ దినమున జరిగే వివాహంలో పాల్గొని ఆ యొక్క 3వ దినములో ఆ యొక్క తన సొంత వివాహంలో మనకు విమోచించబడిన వారికి దేవుడు ద్రాక్షారసం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, పరమగీతం 1 మనం 12వ వచనం మనం చదివితే చూడండి ఒకసారి. పరమగీతం 1 12వ వచనంలో, పరమగీతం 1 12వ వచనం. రాజు విందుకు కూర్చుని ఉండగా నా పరిమళపు తైలపు సువాసన. ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ అత్తరెందుకు పట్టుకెళ్ళిందంటే, ఆ పాపాత్మురాలైన స్త్రీ సెంట్ ఎందుకు పట్టుకెళ్ళిందంటే, రాజు ఎప్పుడైతే విందులో కూర్చున్నాడో ఆ పరిమళపు సువాసన చుట్టుపక్కల ప్రతి ప్రదేశం కూడా వ్యాపించారు. హల్లెలూయా. ఆ వ్యాపింప చేయడం కోసం, ఆ పరిమళ ద్రవ్యపు సువాసన వెదజల్లడం కోసం ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ సెంటు పట్టుకొని ఆ రాజు సన్నిధిలోకి వెళ్ళింది. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని యొక్క కుమారులు కుమార్తెలు కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మీ జీవితాల్లో ఈ పరిమళపు దైవ ద్రవ్యపు సువాసన వెదజల్లే ఆ సెంటు, ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మము తీసుకొని మీరు దేవుని సన్నిధిలోకి రావాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది అన్నమాట? ఏదో వెళ్ళి పడిపోతాం రాజు సన్నిధులు అంటే బుర్రపిచ్చెక్కిపోతుంది. ఏం చెప్పాడు రా పాస్టర్ అంటే ఏదో 4 చెప్పాడు, ఏదో కబుర్లు ఏం చెప్పాడు ఏం అర్థం కాలేదు రా బాబు, బుర్రగొక్కుని వెళ్ళిపోతారు అంతే. హల్లెలూయా. ఏదో పెచ్చ వాగడంతా వాగడంతే, ఏదో అన్నాడు, 7 ముద్రలు అన్నాడు, 7 తెగుళ్ళు అన్నాడు, 7 బోర్లు అన్నాడు, ఏమి మాకేం అర్థం కాలేదు బాబు అంటారు అక్కడికి. హల్లెలూయా. ఎందుకంటే ఎందుకు మీరు అలా చెప్తున్నారంటే, మీరు పరిమళపు ద్రవ్యపు సువాసన అనే అత్తరు లేకుండా మీరు దేవుడి సన్నిధిలోకి వచ్చేసారు. హల్లెలూయా. మీరు దేవుడి సన్నిధిలోకి వెళ్ళాలంటే మీకు ఆ సెంట్ అవసరం. అందుకే ఆ పాపాత్మురాలైన స్త్రీ ఆ సెంటు పట్టుకుని క్రీస్తు దగ్గరికి వెళ్ళింది. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా క్రీస్తుని మీరు సమీపించాలంటే మీకు సెంట్ కావాలి, ఆ పరిశుద్ధాత్మ కావాలి. ఆ పరిశుద్ధాత్మ లేకుండా దేవుని సన్నిధిలోకి వెళ్తే మీకు ఏమీ ఉపయోగం ఉండదు. హల్లెలూయా. రాజు సన్నిధిలో వివాహ విందులో కూర్చున్నాడు. ఆ వివాహ విందులో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా మీరు పరిమళపు దైవ సువాసన గల వాసన కలిగిన సెంటు మనం తీసుకుని వెళ్ళాలి. చుట్టుపక్కలంతా వ్యాపింప చేయాలి, ఆ పాదాలకు రాయాలి. హల్లెలూయా. ఆ వాక్యానికి రాయాలి. పాస్టర్ చెప్పే వాక్యానికి ఆ సెంటు పూయాలి. హల్లెలూయా. మీ పాదాలకు ఆ సెంటు పూయడం అంటే ఇక్కడ ఏ పాస్టర్ అయితే ఒక వాక్యాన్ని బోధిస్తున్నాడో ఆ పాస్టర్ యొక్క వాక్యానికి నువ్వు సెంట్ ఎప్పుడైతే, నీ పశ్చాత్తాపం ఎప్పుడైతే పూసావో, నీ ఒప్పుకోలు ఎప్పుడైతే పూసావో, ఎప్పుడైతే ఆమెను పలికావో, అప్పుడు దేవుడు నీకు ఆ యొక్క ద్రాక్షారసం పోస్తాడు. హల్లెలూయా. ఏంట సెంట్ ఏంటంటే నీ ఒప్పుకోలే ఉంది, నీ ఆమెన్ అయి ఉంది. హల్లెలూయా. పాస్టర్ చెప్తున్న వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు ఆమెను పలుకుతా ఉన్నావో, సెంటు పోస్తా ఉన్నావో, అప్పుడు నీకు ద్రాక్షారసం వస్తూ ఉంది. నీకు ఆమెను చెప్పడం వల్ల ఉపయోగం ఏంటంటే దేవుడిని ద్రాక్షారసం ఇస్తున్నాడని. హల్లెలూయా. ఎవరైతే నోటు స్టెక్కరైజ్ చేసుకున్నారో ద్రాక్షారసం తాగట్లేదు. హల్లెలూయా. నోరు మూసేసుకుని ద్రాక్షారసం తాగగలమండి? తాగగలమా? నోరు ఇలా మూసేసుకుని గట్టిగా ఎవరైనా బలవంతంగా పట్టించినా నోట్లోకి వెళ్ళదు. హల్లెలూయా. అంటే నువ్వు ద్రాక్షారసం తాగాలంటే నోరు తెరవాలి. దేవుడు ఏం చెప్పాడు దావీదు కీర్తనలో, నువ్వు నోరు తెరువుము నేను నీకు ఉపదేశం చేశాను. ఎందుకు తెరవమన్నాడు? తెరవమన్నాడండి? నీ నోరు తెరువుము నేను నీకు ఉపదేశం చేశాను. నోరు ఇలా గట్టిగా నొక్కేసుకుని ఆమెను చెప్పకుండా ఏం చెప్పకుండా దేవుని సన్నిధిలో లాగే విగ్రహంలో కూర్చున్నావు బీసిపోయే వరకు దెయ్యం నీకు వింది చేస్తుంది అనమాట. హల్లెలూయా. ఆ నాబాలు ఏం చేశాడు? ఆ నాబాలు దేవుని సన్నిధిలో బీసిపోయాడు. ఎప్పుడైతే దావీదును కూర్చున్న విషయం విన్నాడో,
దావీదు చెప్పిన వార్త విన్నాడు నా అబిగయలు ద్వారా. ఆ యొక్క నాబలు ఏం చేశాడంటే రాతి వలి బీసిపోయాడట. చాలా మంది ఇక్కడ రాతి వలి బీసిపోతారు, ఏం చెప్పరు, ఏం మాట్లాడరు అసలు. హల్లెలూయా. రాతి వలి బీసిపోయావు అనుకో, నువ్వు ఉప్పు స్తంభం అయిపోతావు అనమాట. లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయినట్టు నువ్వు కూడా దేవుడి సన్నిధిలో ఉప్పు స్తంభం అయిపోయే వరకు ఏంటో ఉపయోగం? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? నువ్వు ఉప్పు స్తంభం, దేవుడి సన్నిధిలో ఉప్పు స్తంభం అవ్వకూడదు. నా బాలులకు రాతిలాగా మారిపోకూడదు. దేవుని తీర్పులు నీకు పడకూడదు. దేవుని తీర్పులు నీకు పడకూడదు ఉండాలంటే నువ్వు నోరు తెరవాలి. హల్లెలూయా. చూడండి, పక్షిరాజు అండి, తల్లి పక్షిరాజు ఏం చేస్తుందంటే ఒక దేన్నో దాన్ని సజీవంగా చంపేసి రక్తముతో కూడిన మాంసము, సజీవంగా ఉండిన మాంసం తీసుకొచ్చి పిల్ల పక్షిరాజు దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. ఆ పిల్ల పక్షిరాజు నోరు గట్టిగా మూసేసుకుని నేను నా తల్లి పెట్టి ఆహారం తిన్నాం, నేను గట్టిగా నోరు మూసేసుకుంది అనుకోండి, ఆహారం కడుపులోకి వెళ్తుందండి. అదేం చేస్తుందో తెలిసి పిల్ల పక్షిరాజు తల్లి పక్షిరాజు ఆహారం పట్టుకొచ్చిన వెంటనే అదేం చేద్దంటే నోరు ఎంత చిన్న నోరు, ఎంత పెద్ద నాలుక ఆగ్రించేది. పెద్ద నోరు ఎప్పుడు తాగిలించిందో ఆ మాంసాన్ని పట్టుకొచ్చి పక్షిరాజు నోట్లో పెట్టారు. హల్లెలూయా. మీరు యూట్యూబ్లో చూడండి, పక్షిరాజులు పిల్లలకి తల్లికి అన్నం తినిపిస్తాయి, మాంసం తినిపిస్తాయి, పురుగులు పట్టుకొచ్చి పెడతా ఉంటాయి. అవి ఎప్పుడైతే తల్లి అలా పట్టుకొచ్చిందో అవి ఏం చేస్తే తెలిసి నోరు ఇలా ఆగలిస్తాయి, ఆ యొక్క మాంసాన్ని అలా నోట్లో పెట్టేస్తాయి. హల్లెలూయా. అంటే పక్షులకున్న కనీస ఇంగిత జ్ఞానం కూడా మనకు లేకపోతే ఎలా? పక్షులకు ఆత్మ లేదు. పక్షులకు ఆత్మ లేకపోయినా ఆహారం పట్టుకొచ్చినప్పుడు నోరు ఆగలిస్తున్నాయి. కానీ జ్ఞానముతోను వివేకముతోను దేవుని యొక్క ఆత్మతోను నింపబడిన మనకు దేవుడు ఆహారం పట్టుకొస్తే, దేవుడు వాక్యాన్ని పట్టుకొస్తే మనము ఎంతగా నోరు ఆవులించి నోరు తెరిచు నేను ఉపదేశం చేసేదని దేవుడు చెప్తే మనం నోరు ఎందుకు తెరవకూడదు? హల్లెలూయా. అందుకే ఖచ్చితంగా రాజు సన్నిధిలో కూర్చున్నప్పుడు, ఉపదేశం చేస్తున్నప్పుడు, ఆ కాపర్లో ఉండి ద్రాక్షారసం పోస్తున్నప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆ సెంటు పట్టుకొచ్చావో, ఆమె చెప్తా ఉన్నావో, ఒప్పుకుంటా ఉన్నావో, అప్పుడు దేవుడు నీకు ద్రాక్షారసం పోస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీకు ద్రాక్షారసం కావాలంటే నీవు దేవుని సన్నిధిలో వాక్యాన్ని ఒప్పుకోవాలి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి. ఎంతమంది నిజంగా ఆమేన్ అని ఒప్పుకుంటున్నారు? ఆమేన్ అని ఒప్పుకున్నప్పుడు దేవుడు నీకు ద్రాక్షారసం పోస్తున్నాడు. హల్లెలూయా. పరమగీతం 2:4 చదవండి. కొన్ని లేఖనాలు చెప్పి నేను ముగిస్తాను. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయేను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీని దేవుని సన్నిధిలోకి ఎత్తుకుపోయింది ఎవరంటే, అంత బహిరంగంగా బలవంతంగా ఆ స్త్రీని దేవుని సన్నిధిలో కొనిపోయింది ఎవరంటే ధ్వజమనగా పరిశుద్ధాత్మమైనది, ధ్వజమనగా పౌరమైనది, ధ్వజమనగా దేవుని యొక్క పరిశుద్ధాత్మమైనది. హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి నేను తోడుకొని పోయేది ఏమిటంటే పరిశుద్ధాత్మమైనది. అంటే నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడే దేవుని సన్నిధి యొక్క విలువ, దేవుని సన్నిధి యొక్క కృప, దేవుని సన్నిధి యొక్క వాల్యూ నీకు అర్థమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నిన్ను ఇక్కడ కొనుక్కోవచ్చిందని ఎంతమంది నమ్ముతున్నారు? ఇక్కడ మీ అంతటి మీరు రాలా. ఆ సమరయ స్త్రీని, ఆ పాపాత్మురాలైన స్త్రీని ఏ పరిశుద్ధాత్మ అయితే ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలోకి తీసుకెళ్ళిందో అదే పరిశుద్ధాత్మ ఇప్పుడు నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది. హల్లెలూయా. యెషయా గ్రంథం 5:12 చదువుతాం. యెషయా గ్రంథం 5:12. చదవండి. సితారా స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు
ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు. ఆయన హస్తకృత్యములను అదనమాట. అంటే ఒకవేళ సెంటు లేకుండా, ఒకవేళ పరిశుద్ధాత్మ లేకుండా దేవుని సన్నిధిలో గనక నువ్వు వస్తే ద్రాక్షారసము త్రాగొచ్చు కానీ, విందులో నువ్వు పాల్గొవచ్చు కానీ, యెహోవా యొక్క కార్యములు కానీ, యెహోవా యొక్క చిత్తము కానీ, ఆయన యొక్క వాక్యాన్ని కానీ నువ్వెంత మాత్రము గ్రహించలేవు. ఆమేన్, హల్లెలూయా. యెహోవా నిన్ను ఎందుకు పిలిచాడో, యెహోవా నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, యెహోవా ఎందుకు నిన్ను ఆరాధనకు తీసుకొచ్చాడో, యెహోవా నీ పట్ల ఉన్న ప్రణాళిక ఏమిటో, అసలు నీకెందుకు నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాశాడో, ఎందుకు విమోచించబడుతున్నావో ఏం అర్థం కాదు. ఆయన ప్రణాళిక కానీ, ఆయన చిత్తము కానీ, ఆయన వచ్చిన రీతి కానీ, ఆయన బలిష్ఠుడైన దేవుడు భూమిపైకి ఎందుకు వచ్చాడో, ఆ యొక్క ఇంద్రధనుసు పట్టుకొని, ఆ గ్రంథాన్ని పట్టుకొని దేవుడు తన నీ హృదయాల్లోకి ఎందుకు దిగుతూ ఉన్నాడో ఏమీ అర్థం కాకుండా నిరుపయోగమైన పాత్రగా నీవు ఉండిపోతావు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎంతమంది మాట అర్థమవుతుంది మీకు? ఖచ్చితంగా నువ్వు లక్ష్య పెట్టావు, యెహోవా కార్యం లక్ష్య పెట్టావు. ఆయన చిత్తాన్ని పట్టించుకో, ఆయన వాక్యాన్ని పట్టించుకో, ఆయన జీవితాన్ని పట్టించుకో, ఆయన ఏం కార్యాలు చేస్తున్నాడో ఏమి పట్టించుకో. సమస్తము నీ ఆలోచన, నీ చిత్తము, నీ మనసు, నీ సుఖం, నీ యొక్క కార్యాలు, వీటి కోసమే నువ్వు బ్రతుకుతావు తప్ప, వీటి కోసమే నువ్వు జీవిస్తావు తప్ప, వాక్యం ఏం చెప్తుందో నీవు పట్టించుకోవడానికి అవకాశమో అసలు నువ్వు లక్ష్యమే పెట్టావు. హల్లెలూయా. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు విందు అంటే ఏమిటి? దేవుడు ఎందుకొరకు విందు పిలుస్తున్నాడు? ఆయన ఇచ్చిన విందు ఏంటి అన్నది రెండు విషయాలు నేను మీతో చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. హల్లెలూయా. తూర్పు దేశాల్లో ఉన్న బైబిల్ క్రమం ప్రకారం విందుకు పిలిచినప్పుడు విందు ప్రధాని తన సేవకుల ద్వారా మొదటిగా కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కొని నీళ్ళు ఇవ్వడానికి దేవుడు తన సేవకులను అక్కడ ప్రవేశపెడతాడు. హల్లెలూయా. నేను వింటిని కానీ నేను చూచుచున్నానని మెసేజ్లో ప్రవర్త కొంత క్రమాన్ని వివరిస్తున్నాడు. అక్కడ ఆ తూర్పు దేశాల్లో జరుగుతున్న క్రమాన్ని వివరిస్తున్నాడు. హల్లెలూయా. ఆ తూర్పు దేశాల్లో క్రమం ఏంటంటే, ఒక పెండ్లి కుమారుడు పెండ్లికి పిలిచినప్పుడు, ఒక యజమానుడు పెండ్లికి పిలిచినప్పుడు తన సేవకులు అక్కడ పెడతాడు. ఆ సేవకులు ఏం చేస్తారంటే, ఎవరైనా కూడా పెళ్లికి వచ్చినప్పుడు, అతిథులు పిలిచినప్పుడు, ఆ అతిథులు వచ్చినప్పుడు, ఆ పెళ్లికి వచ్చినప్పుడు అతిథులను ఏం చేయాలంటే, మొట్టమొదటి ఒక సేవకుడు వచ్చి కాళ్ళకు నీళ్ళు ఇచ్చి, ఆ కాళ్ళు శుభ్రంగా, ముఖము, కాళ్ళు, చేతులు శుభ్రంగా కడగబడిన తర్వాత ఆ సేవకుడు వచ్చి ఏం చేస్తాడంటే, కాళ్ళు కడుక్కోవడానికి, ముఖం కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. అది ఒక సేవకుడు చేసే పని. రెండో సేవకుడు వచ్చి ఒక టవల్ ఇస్తాడు, ఒక టవల్ ఇచ్చి అత్తరిస్తాడు. హల్లెలూయా. ఆ టవల్ ఇచ్చినప్పుడు కాళ్ళు కడుక్కున్న అతిథి ఏం చేస్తాడంటే శుభ్రంగా ఆ టవల్తో శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత మూడవ సేవకుడు వచ్చి అత్తరిస్తాడు. అత్తరు ఇచ్చినప్పుడు ఆ సేవకుడు ఏం చేస్తాడంటే కడగబడిన కాళ్ళు, చేతులకు శుభ్రంగా అత్తరు పూసుకొని చెమట గుంపు రాకుండా, అప్పటి వరకు భయంకరంగా చెమట గుంపు కొడతాడు కదా, ఇప్పుడు చెమట గుంపు రాకుండా అత్తరు పూసుకుని తనకు ఒక నిర్ణయించిన గది ఉంటుంది, ఆ గదిలోకి వెళ్ళాలి. ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత ఇంకొక సేవకుడు వచ్చి ఆ సేవకుడు ఆ గదిలో ఉన్న సేవకుడికి, ఆ యొక్క అతిథికి వస్త్రం ఇస్తాడు, పెండ్లి వస్త్రం ఇస్తాడు. ఆ పెండ్లి వస్త్రం తీసుకొని ఆ గదిలో ఆ వస్త్రాన్ని వేసుకొని ఎత్తున పెండ్లి విందులోకి వెళ్ళాలి. హల్లెలూయా. ఎన్ని క్రమాలు ఉన్నాయండి? ఫస్ట్ సేవకుడు వచ్చి నీళ్ళు ఇస్తాడు, నీళ్లు శుభ్రంగా కడుక్కొని అతను ముందుకు వస్తాడు. రెండో సేవకుడు వచ్చి టవల్ ఇస్తాడు. ఆ టవల్ ఇచ్చిన తర్వాత టవల్ ఇచ్చిన శుభ్రంగా తుడుచుకుంటాడు. ఆ తర్వాత మూడో సేవకుడు వచ్చి అత్తరు ఇస్తాడు. అత్తరు పూసుకుని గదిలోకి వెళ్ళాలి. వాళ్ళకి ఏర్పాటు చేయబడిన గది ఉంటుంది, దాన్ని సీక్రెట్ సాంబార్ అంటారు, రహస్య గది అంటారు. ఆ గదిలోకి వెళ్తారు. ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ గదిలో పెండ్లి వస్త్రం ఇవ్వబడతారు. ఆ వస్త్రాన్ని వేసుకుని పెండ్లి విందులోకి వెళ్ళాలి. హల్లెలూయా. 4 కార్యాలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారు కదా? అందరూ ఇక్కడ ఉన్నారు కదా?
అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి ఒకసారి. మీకు అర్థమవుతుంటే నాకు ఆమె చెప్తుంటే నాకు అర్థమవుతుంది, మీకు అర్థమైంది. ఇప్పుడు ఇది తూర్పు దేశాల్లో ఉన్న బైబిల్ యొక్క క్రమం. అంటే ఒక పెండ్లి విందు జరగాలంటే నలుగురు సేవకులు అక్కడ పనిచేయాలి ప్రాముఖ్యంగా. ఆ నలుగురు సేవకులు పనిచేసిన తరువాత ఆ నలుగురు సేవకులు ఇవ్వబడిన వస్త్రముల చేత, పదార్థాల చేత వారు నింపబడి విందులోకి ప్రవేశించారు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క వివాహం కార్యంలో అదే క్రమము తూర్పు దేశాల్లో ఏ క్రమమైతే ఉందో ఆ క్రమాన్ని యేసుక్రీస్తు ఫాలో అవుతున్నాడు. తన వివాహంలో కూడా అదే యొక్క వివాహంలో ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే వివాహం చేసుకునే ముందు ఆ వివాహంలో ప్రవేశించడానికి దేవుడు 15వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ కింగ్ అనే ఒక వ్యక్తిని లోతు దీపీకరణ అనే నీళ్లు తీసుకొని భూమి మీదకి పంపించాడు. హల్లెలూయా. ఏమండి అర్థమవుతుందా? దేవుడు మార్టిన్ లూథర్ కింగ్ ని ఆ నీళ్లు తీసుకొని భూమి మీదకి పంపించాడు. హల్లెలూయా. దానినే బాప్తిజం అని చెప్తున్నాం మనం. నీళ్లు తీసుకుని కాళ్ళు కడుక్కోవడం ఏంటంటే, ముఖం కడుక్కోవడం ఏంటంటే, ఆ యొక్క పూర్తి బాడీ కడుక్కోవడం ఏంటంటే బాప్తిజం అయి ఉన్నది. హల్లెలూయా. అంటే క్రీస్తులోనికి ఒక వ్యక్తి ప్రవేశించి ముందుగా బాప్తిజం పొందుకోవాలి. ఏ బాప్తిజం అంటే చాలా రకాల బాప్తిజాలు ఉన్నాయి, కానీ బైబిల్లో యేసుక్రీస్తు పంపించబడిన బాప్తిజం ఏంటంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం. ఇప్పుడు ఎవరైతే ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుకుంటా ఉన్నారో వారు నీటి ద్వారా కడగబడతా ఉన్నారు. దానిని నీటి బాప్తిజం అని పిలుస్తున్నాం. హల్లెలూయా. చాలా స్లోగా చెప్తున్నాను, మీకు అర్థమవ్వాలని, అర్థం చేసుకుంటారని ప్రయత్నం చేయండి. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని యొక్క క్రమం ఈరోజు మీకు అర్థం అవ్వాలి. దేవుని యొక్క బైబిల్ యొక్క క్రమం మీకు అర్థమవుతే ఖచ్చితంగా దానిని బట్టి మనం ముందుకెళ్ళడానికి దేవుడు మార్గం తెరుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క క్రమం అర్థమైందో మనము కూడా దేవుని యొక్క వివాహంలో పాలిభాగస్తులుగా మారుతా ఉన్నాం. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఓకే, ఈ యొక్క క్రమాన్ని, తూర్పు దేశాల్లో జరుగుతున్న ఈ క్రమాన్ని యేసుక్రీస్తు యొక్క వివాహంలో పరిపూర్ణంగా యేసుక్రీస్తు ఫాలో అవుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క క్రమంలో ఆ యొక్క పెండ్లి విందులో మనం విన్నాం. మొదటి క్రమం ఏంటండి? మొదటి క్రమం ఏంటి? మొదటి సేవకుడు ఏం తీసుకురావాలి? ఒక అతిథి వచ్చినప్పుడు సేవకుడు మొట్టమొదటిగా నీళ్ళు ఇవ్వాలి. మీ హృదయాల్లో ఇది కొంచెం నాననమాట. మొట్టమొదటి సేవకుడు వచ్చి నీళ్ళు ఇవ్వాలి, రెండవ సేవకుడు వచ్చి టవల్ ఇవ్వాలి. కాళ్ళు చేతులు శుభ్రంగా కడగబడిన తర్వాత రెండవ సేవకుడు వచ్చి టవల్ ఇస్తాడు. ఇప్పుడు అతను శుభ్రంగా తుడుచుకున్న తర్వాత మూడవ సేవకుడు వచ్చి అత్తరు పోస్తున్నాడు. హల్లెలూయా. ఆ చెమట కంపంతా పోవడం కోసం అత్తరు పోస్తా ఉన్నాడు. ఇప్పుడు అత్తరు పూయబడిన తర్వాత ఇప్పుడు సీక్రెట్ సాంబార్లోకి వెళ్తా ఉన్నాడు, రహస్య గదిలోకి వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు రహస్య గదిలో అతనికి పెండ్లి వస్త్రం ఇవ్వబడతా ఉంది. యేసుక్రీస్తు చెప్పాడు ఒక మాట. ఒక వ్యక్తి లూకాసు వార్తలు మనం చదివితే పెండ్లి వస్త్రం లేకుండా డైరెక్ట్గా పెళ్ళికి వచ్చేసాడు. హల్లెలూయా. కనిపించు. ఒక వ్యక్తి పెండ్లి వస్త్రం లేకుండా డైరెక్ట్గా పెళ్ళికి వచ్చేసాడు. హల్లెలూయా. అతనికి పెండ్లి వస్త్రం లేదు. ఈలోగా దూతలు అక్కడికి వచ్చారు. దూతలు అక్కడికి వచ్చి పెండ్లి వస్త్రం వెతికితే అందరూ కూడా పెండ్లిలో, ఆ యొక్క తూర్పు దేశాల్లో పెండ్లి ఎలా జరుగుతుందంటే, మనకి పెళ్లి జరిగితే ఎవరికి నచ్చిన డ్రెస్ వాళ్ళు వేసుకుని వెళ్ళిపోతారు. ఒకరు తెల్ల బట్టలు వేసుకుంటారు, ఒకరు నల్ల బట్టలు వేసుకుంటారు, రకరకాల ఎవరికి నచ్చిన ఫ్యాషన్ వాళ్ళు వేసుకుని వెళ్తారు పెళ్ళిళ్ళకి. హల్లెలూయా. తూర్పు దేశాల్లో అయితే ఒకటే యూనిఫామ్ ఉంటుంది. పెళ్ళికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఒకటే యూనిఫామ్ వేసుకోవాలి. పెళ్ళికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒకటే డ్రెస్ ఉంటుంది.
అందుకే క్రమం. ఈ 4 సేవకులు ఎందుకు పెడుతున్నారంటే పెళ్లికి వచ్చిన వాళ్ళు అందరూ సమానంగా ఉండాలండి. పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఒకటే డ్రెస్లో ఉండాలి, సమానంగా ఉండాలి, హెచ్చు తగ్గులు ఉండకూడదు. అక్కడ పేద ధనిక ఉండకూడదు. అక్కడ కులమత భేదాలు ఉండకూడదు. అక్కడ అందరూ కూడా సమానంగా ఉండాలని చెప్పి తూర్పు దేశాల వివాహం ఎలా జరుగుతుందంటే అందరూ కూడా సమానంగా ఉండాలి. ఈ సమానత్వం చూడడం కోసమే ఇక్కడ 4 సేవకులు ఉన్నారు. ఈ మొదటి సేవకుడు ఏం చేస్తాడంటే వచ్చిన అతిథులకి ఏం చేస్తాడంటే ఫస్ట్ వచ్చిన నీళ్ళు ఇస్తాడు. తర్వాత రెండవ అతిథి కడగబడిన తర్వాత టవల్ ఇస్తాడు. మూడవ అతిథి తుడుచుకున్న తర్వాత అత్తరు పోస్తాడు. ఆ అత్తరు పూయబడిన తర్వాత ఒక రహస్య గది ఇస్తారు. ఆయనకి ఏర్పాటు చేయబడిన గది ఇస్తారు. ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత అతనికి వస్త్రం పడుతుంది, పెళ్లికి సంబంధించిన వస్త్రం పడుతుంది. ఆ వస్త్రం వేసుకుని పెళ్లిలోకి వెళ్ళాలి. అయితే ఈ వ్యక్తి ఏం చేశాడంటే వస్త్రం లేకుండా పెళ్లికి వచ్చేసాడు. హల్లెలూయా. దూతలు అక్కడికి వచ్చినాయి, సేవకులు అక్కడికి వచ్చారు. అరే నీకు వస్త్రం ఏదని అడిగారు. నాకెవరు వస్త్రం ఇవ్వలేదు. మరి ఎలాగొచ్చావు? దూరం నుండా వస్తే ఖచ్చితంగా వస్త్రం ఇవ్వబడుతుంది. ఇతను దొడ్డుదారిని వచ్చి కిటికీలో దూకొచ్చేసాడు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు చెప్పాడు, దూరం గుండా వచ్చినోడే అసలైన వ్యక్తి, దొడ్డుదారిని వచ్చినోడు దోచుకునేవాడు దొంగ అన్నాడు. హల్లెలూయా. నువ్వు దూరం గుండా వెళ్తేనే నీకు వస్త్రం ఇవ్వబడుతుంది. ద్వారం ఎవరు? ప్రభువు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. నేనే ద్వారం అన్నాడు ఆయన. హల్లెలూయా. నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవడు వెళ్ళాడు అన్నాడు. హల్లెలూయా. వేరొక ద్వారం నుండి వచ్చినోడు దోచుకునేవాడు దొంగ అన్నాడు. హల్లెలూయా. అందుకే నిజమైన ద్వారంలో 4 భాగాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ భాగంలో ద్వారం గుండా వస్తే అతను ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వబడతాయి, కాళ్ళకు శుభ్రంగా కడుక్కుంటాడు, తర్వాత టవల్ ఇవ్వబడుతుంది, తర్వాత పెర్ఫ్యూమ్ సెంటు పూయబడతాడు, తర్వాత అత్తరు పూయబడతాడు, తర్వాత వస్త్రం ఇవ్వబడుతుంది. హల్లెలూయా. అందుకే ఈ క్రమమంతా పాటించడానికే దేవుడు 15వ శతాబ్దంలో ఒక వ్యక్తిని నీళ్లు పెట్టి పంపించాడు, సేవకుడిని. నీళ్లు పట్టుకొని సేవకుడు భూమి మీదకి వచ్చాడు. ఆ నీళ్లు పట్టుకుని వచ్చిన సేవకుడు ఎవరంటే మార్టిన్ లూథర్ కింగ్. హల్లెలూయా. మార్టిన్ లూథర్ కింగ్ ఆ సేవకుడు నీళ్లు పట్టుకుని భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేశాడంటే భూమి మీద ఉన్న మనుషులకి నీతీకరణ ఇచ్చాడు. నీతీకరణ అనగా వాటర్ పెట్టి శుభ్రంగా కడగడం, దాన్ని నీటి బాప్తిస్మం అని పిలుస్తున్నాం. నీటి బాప్తిస్మం ఎవరైతే తీసుకుంటున్నారో వారు యేసుక్రీస్తు యొక్క ద్వారం గుండా ప్రవేశించడానికి మొట్టమొదటి మార్గమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు నీటి ద్వారా ఎప్పుడైతే కడగబడుతున్నామో ఆ యొక్క యేసుక్రీస్తును బాప్తిస్మం ఎప్పుడైతే పొందుకుంటున్నామో అప్పుడు నెక్స్ట్ సేవకుడు వచ్చి నీకేమి ఇవ్వాలంటే టవల్ ఇవ్వాలి. హల్లెలూయా. ఏమి ఇవ్వాలండి? టవల్ ఇవ్వాలి. ఆ టవల్ ఏంటంటే వస్త్రమై ఉన్నది. ఆ టవల్ ఏంటంటే రక్తమై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు రక్తం అనే కార్యము ద్వారా నీ శరీరంలో ఉన్న మాలిన్యాలన్నీ తుడుచుకోవాలి. హల్లెలూయా. నీ శరీరంలో మాలిన్యాన్ని పాపాన్ని ఎలా తుడుచుకుంటావు? నీ శరీరానికి పట్టేసిన పాపాన్ని ఎలా తుడుచుకుంటావు అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా తుడుచుకోవాలి. రక్తం తప్ప దేని చోత నువ్వు తుడుచుకోవాలని ప్రయత్నించినా అది తుడవబడదు. నీ యొక్క శరీరంలో ఉన్న మలినాన్ని, పాపాన్ని, అంతరంగంలో ఉన్న వేషధారణాన్ని, అబద్ధాన్ని, మోసాన్ని, కపటాన్ని అన్నిటిని తుడుచుకోవాలంటే యేసుక్రీస్తు రక్తం కావాలి. అందుకే బైబిల్లో యేసుక్రీస్తు చెప్పాడు, యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపమును తుడిచివేయును, కడిగివేయును అన్నాడు. అంటే ఆ టవలు, ఆ యేసుక్రీస్తు యొక్క అనే రక్తం అనే టవల్ వచ్చి నీ యొక్క శరీరం అంతా కూడా తొడవబడాలి. హల్లెలూయా. ఫస్ట్ నీరు, తర్వాత రక్తము ద్వారా నీ యొక్క పాపాలని కడుక్కొని తర్వాత నీవు ఇంకొక కార్యం ఉంది. రక్తం అయిపోయిన తర్వాత ఇంకొక సేవకుడు వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ సేవకుడు ఎవరంటే అత్తరు తీసుకుని వస్తూ ఉన్నాడు. అదే పెంతుకొస్తాయి ఉన్నది. 15వ శతాబ్దంలో లూథరన్ సంఘం వచ్చింది.
నీళ్లు పట్టుకుని. 15వ శతాబ్దంలో వచ్చిన మార్టిన్ లూథర్ కింగ్ 15వ శతాబ్దంలో నీళ్లు పట్టుకుని భూమి మీదకి వచ్చాడు. ఆ సేవకుడు నిన్ను నీళ్లతో శుభ్రంగా కడిగాడు. తర్వాత 17వ శతాబ్దంలో జాన్ వెస్లీ అనే సేవకుడు వచ్చాడు, రక్తం పట్టుకుని వచ్చాడు, శుభ్రంగా రక్తం పట్టుకుని తుడిచాడు నిన్ను. తర్వాత 19వ శతాబ్దంలో పెంతుకోస్తు ఏం చేసిందంటే అత్తర్ అనే టవలెట్ ఆ యొక్క అత్తరట్టుకు వచ్చింది, దాన్ని బాసలు పట్టుకుని వచ్చారు వాళ్ళు. హల్లెలూయా. పెంతుకోస్తు అందరూ బాసలు పట్టుకుని వచ్చారు. భాషలు మాట్లాడితే దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందుకున్నామని వారు చెప్తారు. హల్లెలూయా. ఆ అత్తరది సెంటు వాసన సువాసన ఎలా వస్తుందంటే ఆ పెంతుకోస్తు 19వ శతాబ్దంలో అత్తర పూయబడింది. అత్తర ఎవరికైతే పూయబడిందో వాళ్ళు భాషలు మాట్లాడారు. హల్లెలూయా. ఖచ్చితంగా నీకు కూడా అత్తర పూయబడితే నువ్వు కూడా భాషలు మాట్లాడతావు. హల్లెలూయా. భాషలు అంటే హైదరాబాద్ కలిపి బరబర మాట్లాడడం కాదు. భాషలు అంటే వాక్యానికి అనువాదం తెలుసుకోవడమే భాష. వాక్యానికి నిజమైన అనువాదమే భాష అయి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు నీకు నిజమైన వాక్యం ఎప్పుడైతే నీకు పరిచయం అయిందో అప్పుడు ఆ భాషలోకి నువ్వు వెళ్తున్నావు. అప్పుడు నువ్వు అత్తర పూయబడతావు. ఆ యొక్క వర్తమానం ద్వారా, ఆ వాక్యం ద్వారా. నీవు సెంటు పర్ఫ్యూమ్ చుట్టుపక్కల అందరికి కూడా వాక్యం స్మెల్ వస్తుంది. హల్లెలూయా. నువ్వేమన్నా ఖాళీగా కూర్చుంటావా? వాక్యం పొందుకుంటే ఖాళీగా కూర్చోలేవు. అమ్మా నిజమైన వాక్యం ఇది, నిజమైన సత్యం ఇది, నాకు ఒక వాక్యం తెలిసింది, నాకు ఒక సత్యం తెలిసింది, నాకు ఒక జీవం తెలిసింది, నాకు ఒక మార్గం తెలిసింది, మీరు కూడా మార్గంలోకి రండి అని నీవు ఏం చేస్తావు? సెంటు పెర్ఫ్యూమ్ కొడతావా లేదా? వాసన వస్తుందా లేదా పక్కింటోళ్ళకి? అయ్యో వాళ్ళు ఎవరెక్కడో సత్యంకి వెళ్ళారంట, ఎవరో సన్నిధిలోకి వెళ్ళారు, వారు ఆ జీవాన్ని పొందుకున్నారు, వారి జీవితం మారింది, వారి యొక్క వేషధారణ మారింది, వాళ్ళ హృదయం మార్చబడింది, వారు కూడా సాక్ష్యాన్ని పొందుకుంటారు. నీ సాక్ష్యమే నీ సెంటు. హల్లెలూయా. నీ పెర్ఫ్యూమ్, నీ సెంట్ ఏంటంటే నీ సాక్ష్యం. నీ సాక్ష్యం వెదజల్లుతావు. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు సాక్ష్యం అయిపోయింది, రక్తం అయిపోయింది, నీళ్ళైపోయింది. నీళ్ళ చేత కడగబడ్డావు, నీటి మూలంగా రక్తం చేత కడగబడ్డావు, సాక్ష్యం పొందుకున్నావు, మంచి సాక్ష్యం. తరువాత దేవుడు నీకు ఏర్పాటు చేసిన మార్గం ఏదంటే ఒక గది ఇవ్వబడుతుంది. హల్లెలూయా. ఒక సీక్రెట్ సాంబార్ ఇవ్వబడుతుంది. ఆ సీక్రెట్ సాంబార్ ఏదో కాదు కానీ ఈ యొక్క 7 ముద్రల గ్రంథం పట్టుకొని ఒక సేవకుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను ఒక గదిలోకి తీసుకెళ్లడమే సీక్రెట్ సాంబార్ అయ్యి ఉంది. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? అంటే నీ వర్తమానంలోకి వచ్చావంటే నీవు ఒక సీక్రెట్ గదిలోకి వెళ్ళావు, ఒక రహస్య గదిలోకి వెళ్ళావు, ఒక సీక్రెట్ సాంబార్లోకి వెళ్ళావు. అందుకే ఈ కాలం యొక్క ప్రవర్తన అండి. పిరమిడ్ గీశాడు, ఈ పిరమిడ్ గీశాడు. ఈ పిరమిడ్ మీకు ఒరిజినల్గా ఈజిప్ట్లో ఉంటాయండి. హల్లెలూయా. వింటున్నారండి? జస్ట్ నాకు 10 నిమిషాలు టైం ఇవ్వండి. ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాను నేను. ప్రాముఖ్యమైన విషయాలు కాబట్టి నేను కూర్చోబెట్టి చెప్తున్నాను, లేకపోతే ముగించాను. హల్లెలూయా. ఈజిప్ట్లో పిరమిడ్స్ ఉంటాయి. ఈజిప్ట్లో పిరమిడ్స్ కట్టారు. 3 పిరమిడ్స్ ఉంటాయి అన్నమాట. 3 పిరమిడ్స్ ఉంటాయి. ఆకాశంలో 3 నక్షత్రాలు ఉంటాయండి. ఆకాశంలో 3 నక్షత్రాలకి సూటిగా ఆ సుది మొన్న తగిలించి ఆ పిరమిడ్స్ ఉంటాయండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? ఈజిప్ట్లో ఉంటాయి 3 పిరమిడ్స్. మీరు యూట్యూబ్లో కొట్టండి, మీకు పిరమిడ్స్ వచ్చేస్తాయి. ఈజిప్ట్ పిరమిడ్స్ అని కొడితే ఆ పిరమిడ్స్ వస్తాయి. అవి నక్షత్రాలు 3 ఆకాశంలో ఉంటాయి. 3 నక్షత్రాలు కొనమాట. ఆ నక్షత్రాలకు సూదుగా తగిలినట్లుగా ఆ పిరమిడ్స్ కట్టారు. హల్లెలూయా. ఆ పిరమిడ్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దాని నీడ దాని మీద పడదు. మీరు ఏ పక్కకు తిరగండి ఆ నీడ దాని మీద పడదు. ఆ పిరమిడ్స్ అంత ఉద్దేశం ఉంటుంది. ఆ పిరమిడ్స్ ఎందుకు కట్టారంటే పూర్వకాలం మమ్మీ అనే సినిమా తీశారు, మీకు తెలుసుంటారు. మమ్మీలని సినిమా తీశారు. మమ్మీలని పిలిచేవారు అన్నమాట. మమ్మీలని ఎందుకు పిలిచేవారంటే చచ్చిపోయిన శవాలని సుగంధ ద్రవ్యాలు పూసి ఆ పిరమిడ్లో పెడితే కొన్ని బిలియన్ల సంవత్సరాలు కూడా శవం పాడవకుండా అందులో చక్కగా ఉంటుంది అన్నమాట. అంటే పిరమిడ్ అంటే అర్థం ఏంటంటే సమాధి అని అర్థం.
సమాధి అని అంటే అందులో సుగంధ ద్రవ్యాలు పూసి అందులో పెట్టిన శవము కొన్ని బిలియన్ల వందల సంవత్సరాల తర్వాత చూసినా సరే ఆ శరీరం అలాగే ఉంటుంది, అది పాడవదు. హల్లెలూయా. అందులో పిరమిడ్ ఎలా కట్టారంటే ఆ యొక్క బాడీ ఎలా కడతారంటే దానికి సీక్రెట్ సాంబార్ ఉంటుంది. దానికి 7 మెట్లు ఉంటాయి. 7 మెట్ల తర్వాత ఒక సీక్రెట్ సాంబార్ ఉంటుంది. రాజు గది, రాణి గది ఉంటుంది. రాణి గదిలో నుంచి రాజు గదిలోకి వెళ్ళాలి. రాజు గదిలో ఆ శవాన్ని పెడతారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ గదిలో పెడితే అది ఆ శవం అలా ఉండి ఏదో సమయంలో రూపాంతరపరచబడి ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అక్కడ జరిగి ఆ శవము మరల నూతన శరీరంగా మార్చబడి మరల బాడీగా భూమిపైకి వస్తుందని వాళ్ళ నమ్మకం. అంటే చచ్చిపోయిన శవం తిరిగి లెగిస్తుందని వాళ్ళ నమ్మకం. హల్లెలూయా. అలా చాలా మంది లేచి వచ్చారు, వాళ్ళు చూశారు కూడా, అందుకే పిరమిడ్స్ ఏర్పాటు చేశారు. ఆ పిరమిడ్స్ యొక్క మర్మం ఏంటంటే అక్కడ రూపాంతరం జరిగి చచ్చిపోయిన వ్యక్తి తిరిగి బ్రతికి అక్కడ ఏమైపోతారో తెలియదు, బాడీ మిస్ అయిపోద్ది. బాడీ అక్కడ మిస్ అయిపోద్ది, అదృశ్యం అయిపోద్ది. కొన్ని వందల లక్షల బాడీలు మిస్ అయిపోయినాయి. అందులో ఏమైపోయినా కూడా తెలియదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతున్న మాట? అందుకే ఈ పిరమిడ్ ఎందుకు ఇక్కడ పెట్టాడంటే ఈ యొక్క బాడీ ఆ పిరమిడ్ లో పెట్టిన తర్వాత మొట్టమొదటి బాడీ మిస్ అయిపోయిన బాడీ ఎవరిదంటే బైబిల్లో రాయబడిన బాడీ హానోకు అయి ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? హానోకు మొట్టమొదటిగా ఆ పిరమిడ్ లో ఎప్పుడైతే పెట్టబడ్డాడో మాయమైపోయింది అతని శరీరం. అందుకే బెర్ముడా ట్రయాంగిల్ అని ఒక చోట ఉంటుంది, కొన్ని సముద్రం మధ్యలో ఉంటుందండి. అది ఎన్నో కొన్ని వేగంగా వెళ్తున్న విమానాలు కూడా లాగేసింది, అది కొన్ని ఓడలు లాగేసింది. అది బెర్ముడా ట్రయాంగిల్. అందులో ఒక్క ఆకర్షణ ఉంది. ఏంటి ఆకర్షణ అని కనుక్కుంటే ప్రజలకి అంతు చెక్కలకు ఇప్పుడు వరకు దొరకలేదు. అదే ఆకర్షణ పిరమిడ్లో ఉంది. బాడీలు మిస్ అయిపోతున్నాయి. ఎలా మిస్ అయిపోతున్నాయి? మనిషి 7 మెట్లు ఎక్కి రాజు గదిలో నుంచి రాణి గదిలో నుంచి రాజు గదిలోకి ఎప్పుడైతే బాడీ వెళ్ళిందో 7 రోజుల బాడీ తర్వాత మిస్ అయిపోయింది. హల్లెలూయా. అందుకే ఈ కాలం యొక్క ప్రవర్త ఎత్తబాటు ఎలా జరగబోతుందో ఈ పిరమిడ్ ద్వారా చూపిస్తున్నాడు. మనిషి క్షయత అక్షయత ధరించుకొని మధ్యాకాశంలోకి ఎలా వెళ్తా ఉన్నాడో ఈ పిరమిడ్ ద్వారా చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడంటే ఆ బెర్ముడా ట్రయాంగిల్ ఎందుకు చూపిస్తున్నాడంటే ఆ పిరమిడ్ ఎందుకు చూపిస్తున్నాడంటే ఆ 7 మెట్లు ఎందుకు చూపిస్తున్నాడంటే ఎప్పుడైతే 7 మెట్లు ఎక్కి ఆ రాణి గదిలోని సీక్రెట్ సాంబార్లో నుంచి ఆ రహస్యంగా పెండువింగ్ లో పాల్గొని తర్వాత 7వ మెట్టు ఎప్పుడైతే మనం ఎక్కుతా ఉన్నామో అక్కడ నీకు ఎత్తబడి జరగబోతా ఉంది. అక్కడ నీవు రూపాంతరపరచబడబోతా ఉన్నావు. హల్లెలూయా. అందుకే దేవుడు మార్టిన్ లూథర్ పంపించి 1వ మెట్టు ఎక్కిచ్చాడు, జాన్ వెస్లీని పంపించి 2వ మెట్టు ఎక్కిచ్చాడు, లూథర్ పెంతెకోస్తు పంపించి 3వ మెట్టు ఎక్కిచ్చాడు. 4వదిగా విలియం మ్యారిన్ బ్రెనహం అనే వ్యక్తి వచ్చి నిన్ను సీక్రెట్ సాంబార్లో తీసుకెళ్తున్నాడు. అది రాణి యొక్క గది. అది దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఈ రాణి యొక్క గదిలోనికి సీక్రెట్ సాంబార్లోకి ఎప్పుడైతే ఆ యొక్క వ్యక్తి తీసుకెళ్తా ఉన్నాడో ఆ సీక్రెట్ గదిలో రాణి యొక్క గదిలో ఒక వస్త్రం ఇవ్వబోతపడుతుంది. హల్లెలూయా. ఒక పెండ్లి వస్త్రం ఇవ్వబడుతుంది. ఆ పెండ్లి వస్త్రం ఎప్పుడైతే వ్యక్తి పొందుకున్నాడో ఆ పెండ్లి వస్త్రం ఎప్పుడైతే వ్యక్తి స్వీకరించాడో ఆ పెండ్లి వస్త్రం వ్యక్తి పొందుకొని, హల్లెలూయా, ఏమన్నా అర్థమవుతుందా? ఆ పెండ్లి వస్త్రం వ్యక్తి పొందుకొని పెండ్లి విందులోకి వెళ్ళాలి. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ పెండ్లి వస్త్రం పొందుకున్న వెంటనే ఆ పెండ్లి వస్త్రం ఏదో కాదు, పరిశుద్ధాత్మ బాప్తిజమైంది. 7 ముద్రల గ్రంథమై ఉన్నది. విలియం బ్రెనహం 7 ముద్రలు ఎందుకు తీసుకొచ్చాడంటే పెండ్లి వస్త్రం తీసుకొచ్చాడు. ఆయన సేవకుడు పెండ్లి వస్త్రాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మన అందరికి ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ పెండ్లి వస్త్రం మనం ఎప్పుడైతే పొందుకుంటా ఉన్నామో ఆ పెండ్లి వస్త్రం తీసుకొని పెండ్లి విందులో పాల్గొనబోతా ఉన్నాం. ఆ పెండ్లి విందు ఏమిటంటే దేవుడు నీకు ఇచ్చే మర్మాలు ఉన్నాయి. దేవుడు నీకు ఈ మర్మాలు బయలుపరుస్తున్నాడో, దేవుడు వాక్యాన్ని బయలుపరుస్తున్నాడో, ఆ సత్యాన్ని ఎప్పుడైతే నీకు బయలుపరుస్తూ ఉన్నాడో అదే పెండ్లి విందు అయి ఉంది.
ఇప్పుడు ఆ పెండ్లి విందు ఎప్పుడైతే నువ్వు మర్మాలు బయలుపరచబడి వాక్యాన్ని బయలుపరచబడి నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణంగా సిద్ధపరచబడ్డావో నీవు ఆ యొక్క అస్సలైన పెండ్లి విందు అనగా 1000 ఏళ్ల పరిపాలనలోకి వెళ్ళడానికి దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఇంకా నాకు చాలా మెసేజ్ ఉంది. దేవుని చిత్తమైతే మరొకసారి ఈ వాక్యాన్ని నేను తీసుకుంటాను, మరొకసారి దీన్ని నేను వివరిస్తాను. హల్లెలూయా. అయితే ఈ ప్రేమ విందు దేనికి సాదృశ్యంగా ఉందంటే నా ప్రియమైన సహోదరులారా, ఖచ్చితంగా పెండ్లి వస్త్రం పొందుకోవడం అయింది. పెండ్లి వస్త్రం ఎవరు తీసుకొచ్చారంటే విలియం బ్రనహం అనే సేవకుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క వివాహంలో నువ్వు పాలు పంపులు పొందుకోవాలంటే దేవుని యొక్క ఆ యొక్క కానా విందులో ఎలాగైతే వివాహంలో 7వ పాత్ర ద్వారా నీకు యొక్క ద్రాక్షారసం ఇచ్చాడో, ఇప్పుడు 7వ ముద్ర తెరిచి 7వ దూతగా దేవుడు బలిష్ఠుడైన దూతగా దిగివచ్చి ఆ యొక్క 7వ పాత్రలో నుంచి నీకు ఎప్పుడైతే ఆ యొక్క ద్రాక్షారసాన్ని పోస్తా ఉన్నాడో ఆ ద్రాక్షారసం ఏంటో తెలుసా, నీకు పెండ్లి వస్త్రం ఇవ్వబడతా ఉంది. రహస్య గదిలోకి వెళ్ళి ఆ సీక్రెట్ సాంబార్లోకి వెళ్ళి ఎప్పుడైతే ఆ పెండ్లి వస్త్రం పొందుకుంటా ఉన్నావో ఆ పెండ్లి వస్త్రమే నిన్ను ఆ యొక్క దేవుని యొక్క వివాహంలోనికి పాలి భాగస్తులు చేస్తా ఉంది. దేవుడు నేను వివాహం చేసుకోబోతా ఉన్నాడు. దేవుడు నేను ఒక భార్యగా చేసుకోబోతా ఉన్నాడు. దేవుడిని గొర్రె పిల్ల యొక్క భార్యగా నువ్వు సిద్ధపరచబడబోతా ఉన్నావు. ఇప్పుడు దేవుని యొక్క భార్యగా నువ్వు సిద్ధపరచబడబోతా ఉన్నావు కాబట్టి నీకు వివాహపు పెండ్లి వస్త్రముగా దేవుడు నీకు ఇవ్వడానికి 7 ముద్రల పెండ్లి వస్త్రాన్ని పంపించాడు. హల్లెలూయా. ఈ పెండ్లి వస్త్రాన్ని నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో ఆ యొక్క వివాహానికి అర్హురాలుగా మార్చబడతావు. అయితే డినామినేషన్ ఏం చేసిందంటే లోదర తీసుకొచ్చిన దాంట్లో లోదరని సాగిపోయారు. బాప్టిస్ట్ పెంతుకోస్తు జాన్ వేస్లీ తీసుకొస్తే బాప్టిస్ట్లో ఉన్న వాళ్ళు బాప్టిస్ట్లు ఆగిపోయారు. పెంతుకోస్తు తీసుకొస్తే అత్తరు తీసుకొస్తే పెంతుకోస్తులో ఉన్న వాళ్ళు అత్తర్ దగ్గర ఆగిపోయారు. కొంతమంది నీళ్ళ దగ్గర ఆగిపోయారు, కొంతమంది రక్తం దగ్గర ఆగిపోయారు, కొంతమంది అత్తర్ దగ్గర ఆగిపోయారు. హల్లెలూయా. అయితే దేవుని చేత పిలువబడిన ఏర్పాటు చేయబడిన దేవుని పిల్లలైతే వారిని దేవుడు వస్త్రం వరకు తీసుకొచ్చాడు. రహస్య గదిలోకి తీసుకొచ్చాడు. ఆ సీక్రెట్ సాంబార్లోకి తీసుకొస్తున్నాడు. ఆ సీక్రెట్ సాంబార్లో ఎవరైతే ఎప్పుడైతే ఆ వస్త్రాన్ని పొందుకుంటున్నారో ఆ వస్త్రం ద్వారా వివాహ విందులో పాల్గొని దేవుని యొక్క వివాహపు భార్యగా ఆయన యొక్క సొంత భార్యగా ఆయన పక్కన ఆయన సింహాసనం మీద కూర్చొని ఆయన యొక్క సొంత భార్యగా ఈ రోజు దేవుని పిల్లలు ఉండబోతా ఉన్నారు. హల్లెలూయా. నిన్ను నన్ను కూడా గొప్ప అథారిటీ కలిగిన వివాహ పెండ్లి కుమార్తె వలె ఆ యొక్క వివాహ భార్యగా ఆ యొక్క పెండ్లి కుమార్తెగా ఆ యొక్క సింహాసనం కూర్చొని పెట్టుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలకు ఖచ్చితంగా మీకు గొప్ప అర్హత ఇచ్చాడు దేవుడు. దేవుని యొక్క సింహాసనం మీద కూర్చుండబెట్టుకుని తన సొంత భార్యగా అర్హత ఇస్తా ఉన్నాడు పెండ్లి వస్త్రం ఇచ్చి. ఆ పెండ్లి వస్త్రం ఎప్పుడైతే పొందుకుంటావో నీరు, రక్తము, ఆత్మ, అత్తరు, పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా ఎప్పుడైతే పెండ్లి వస్త్రం పొందుకుంటున్నావో ఆ పెండ్లి వస్త్రము దేవుని యొక్క సింహాసనం కూర్చుండబెట్టే అర్హత దేవునికి ఇస్తున్నాడు. హల్లెలూయా. అందుకే పెండ్లి విందులు అనేక మంది పోరు. చివరికి ఒక మాట, యేసుక్రీస్తు ఒక వివాహాన్ని ఏర్పాటు చేశాడు. వివాహాన్ని ఏర్పాటు చేసి లోకాసువార్తలు ఉంటుంది. వివాహాన్ని ఏర్పాటు చేసి అందరిని పిలిచాడు. అందరిని పిలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఆయన దగ్గరికి వెళ్ళి వివాహం ఊరు చెప్పాడు, పెళ్లికి రండి అని. విందు ఉంది, పెళ్లికి రండి అని పిలిచాడు. ఆయన అన్నాడు, నేను కొత్తగా పెళ్లి చేసుకున్నానండి, నా భార్యతో నేను సంసారం చేసుకోవాలి, నాకు ఖాళీ లేదన్నాడు. ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళాడు, నేను నిన్నే ఆకుమడి వేసానండి, వ్యవసాయం చేసుకుంటున్నాను, నా ఆకుమడి మారిపోతే పనులు అందరూ వచ్చేస్తారు, నాకు ఖాళీ లేదు అన్నాడు. తర్వాత ఇంకొక ఆయన చెప్పాడు, మా అమ్మ చచ్చిపోయింది అన్నాడు. ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళి మా నాన్న చచ్చిపోయింది అన్నాడు. ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఖాళీ లేదన్నాడు. ఇలా మొత్తం అందరికీ పిలువబడిన వాళ్ళందరికీ చెప్పాడు. అందరికీ కార్డులు ఇస్తే మాకు ఖాళీ లేదు, మాకు ఖాళీ లేదు, మాకు ఎవరు రాలేదు, ఎందుకు ఎవరు రాలా. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వరకు అందరే. అయితే మీరు వెళ్ళి రోడ్డు అంతా వెళ్ళి ఎవరు కనిపిస్తే వాళ్ళని డబ్బున్నా లేకపోయినా పేదోడైనా ఎలాంటోడైనా సరే ఎవరు కనపడితే వాళ్ళు విధికి లాక్కొచ్చేయండి, వాళ్ళందరూ కూడా ఎందుకు అర్హులయ్యన్నారని చెప్పండి అని చెప్పి దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ఎప్పుడైతే మాట సెలవిచ్చాడో ఈ యొక్క సేవకులు వెళ్ళి ఆ యొక్క దూతలు వెళ్ళి
తూర్పు నుంచి, పడమర నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణం నుంచి అందరినీ పోగు చేసుకొచ్చేసారు. హల్లెలూయా. నిజమైన వివాహం పెండ్లి కుమార్తె యోధా దేశమై ఉంది, ఇజ్రాయెల్ దేశమై ఉంది. వివాహం ఏర్పాటు చేస్తే ఒక్కడు రాలా, తీసుకెళ్లి చంపేశారని యేసుక్రీస్తుని. అయితే దేవుడు వాక్యాన్ని పట్టుకుని అన్యజనులకు వచ్చేసాడు. అన్యజనులకు వాక్యాన్ని ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ విందులోకి అన్యజనులు పిలుస్తా ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే అన్యజనులు వచ్చి ఆ వివాహ విందులో పాల్గొంటున్నారో నీతీకరణ ద్వారా, శుద్ధీకరణ ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా, నీటి ద్వారా కడగబడి, ఆత్మ ద్వారా కడగబడి, రక్తం ద్వారా కడగబడి ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుంటా ఉన్నారో వారికి దేవుడు 7 ముద్దల గ్రంథాన్ని ఇచ్చి, పెళ్లి వస్త్రాన్ని ఇచ్చి, వారికి గొప్ప విందు 1000 ఏండ్ల పరిపాలన దేవుడు వారికి ఇవ్వబోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో జరగబోయే గొప్ప విందులో పాల్గొవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు డినామినేషన్ సాకులు చెప్తున్నారు. మాకు మా సంఘం ఉందండి, మాకు ఉపవాస ప్రార్థన ఉందండి, మాకు ఆ పనులు ఉన్నాయండి, మాకు ఆ పనులు ఈ పనులు ఉన్నాయండి, చాలా బిజీ అండి, మేము మాకు ఖాళీ లేదండి. అన్నిటిలోని ప్రజలు బిజీ అయిపోతున్నారు. కానీ ఎవరైతే వాక్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చి నీతీకరణ ద్వారా, శుద్ధీకరణ ద్వారా, పరిశుద్ధాత్మ బాప్టిజం ద్వారా దేవుని యొక్క కుమారుడి యొక్క స్థానంలోకి వెళ్ళి ఎవరైతే ఆ యొక్క పరిశుద్ధాత్మ బాప్టిజం అనే వస్త్రాన్ని పొందుకున్నారో వారు 1000 ఏండ్ల పరిపాలనకు వెళ్ళబోతూ ఉన్నారు. వారి యొక్క శరీరాలు మార్చబడబోతూ ఉన్నాయి. ఆ పిరమిడ్లోకి వాళ్ళు వెళ్ళబోతూ ఉన్నారు. వాళ్ళ క్షయత అక్షయతగా మార్చబడబోతూ ఉంది. వారి జీవితాలు మార్చబడబోతూ ఉన్నాయి. వారి యొక్క స్వరూపాలు మార్చబడబోతూ ఉన్నాయి. వారి ఆలోచనలు మార్చబడబోతూ ఉన్నాయి. వారి యొక్క సమస్తము మార్చబడి, క్షయత అక్షయతగా మార్చబడి, వారి శరీరమే మార్చబడి వారు మధ్యాకాశంలో వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది ఆ గడియ. శరీరం మార్చబడి రూపాంతరం చెంది మధ్యాకాశంలోకి వెళ్ళిపోయే గడియ. భూమి మీద సమాధానం లేదండి. యుద్ధాలు, గొడవలు, పగలు, కక్షలు, వైరస్లు, రాజకీయాలు, మత రాజకీయాలు, భయంకరమైన విందులు, తాగుబోతు విందులు, భయంకరమైన కార్యాలు, ఎక్కడ పడితే అక్కడ ప్రజలు విచ్చలవిడి అయిపోయి పాపము ఆకాశాన్ని అంటే అంత భయంకరంగా మనుషులు తయారైపోయారు. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరులు, మీకు ఒక శుభవార్త. దేవుడు పరిశుద్ధాత్మ బాప్తిజంతో దిగొచ్చాడు. దేవుడు బలిష్ఠుడైన దూతగా భూమిపైకి వచ్చాడు. గొప్ప పెండ్లు విందు వేస్తా ఉన్నాడు. 7వ పాత్రలో నుంచి ద్రాక్షారసం మనకి ఇస్తా ఉన్నాడు. ఆ ద్రాక్షారసం మనం ఎప్పుడైతే త్రాగుతా ఉన్నామో ఆ యొక్క ద్రాక్షారసం మన క్షయత అక్షయతగా మార్చబడి మధ్యాకాశంలోకి వెళ్ళి ఆ గొప్ప పెండి విందులో పాల్గొనడానికి దేవుడు గొప్ప అవకాశం ఇస్తా ఉన్నాడు. అందులో మనం ఎంత మాత్రం కూడా దుర్వినియోగపరచుకోకుండా, ఎంత మాత్రం కూడా పాడు చేసుకోకుండా ఆ యొక్క కార్యాన్ని బట్టి ఆ ద్రాక్షారసం తాగి 7 ముద్దల గ్రంథాన్ని పట్టుకొని ఆ పెండి వస్త్రాన్ని మనం ధరించుకొని మధ్యాకాశంలోకి వెళ్ళడానికి మనం సిద్ధపడదాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఒకసారి మోకరించి చిన్న ప్రార్థన చేయండి. మన ప్రభు మనతో మాట్లాడాడు. దేవుని సన్నిధి ఇప్పుడు మీ మధ్యలో ఉంది. దేవుడే మాట్లాడాడు ఈరోజు ఇప్పుడు మీతో. ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడాడు. దేవుని యొక్క ప్రణాళిక అంతా మనకు చెప్తా ఉన్నాడు. ఆయన దేవుని యొక్క వివాహ సమయంలో మనం ఉన్నాం. కానా విందులో వివాహం చేసి ద్రాక్షారసం ఇచ్చాడు ఆయన. అది ఆయన పెళ్లి కాదు, కానీ 3వ నిర్గమంలో ఇప్పుడు ఆయన పెళ్లి జరుగుతుంది. ఆయనే స్వయంగా వివాహం చేసుకుంటా ఉన్నాడు. ఆయన ఆ వివాహంలో నువ్వు పాలిభాగస్తులుగా మారాలంటే దేవుడు ఒక క్రమం పెట్టాడు. నీటి ద్వారా కడగబడాలి, ఆత్మ ద్వారా జన్మించాలి, అత్త ద్వారా పూయబడాలి, ఆ సీక్రెట్ సాంబార్ రహస్య గదిలోకి వెళ్ళాలి. ఎప్పుడైతే సీక్రెట్ సాంబార్లోకి వెళ్తా ఉన్నావు, ఆ పెండ్లి వస్తువును ధరించుకుంటా ఉన్నావు, రాజు గదిలోకి నువ్వు ఎప్పుడైతే వెళ్ళావు అక్కడ గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంది. గొప్ప అక్షయత క్షయతగా కనురెప్ప బాటులో మార్పు చెందే కార్యం అక్కడ జరుగుతూ ఉంది. నా ప్రియమైన సహోదరి సహోదరుడు, దేవుడు ఎంత అద్భుతమైన వాక్యాన్ని తెరిచాడు ఈరోజు. ఈ ప్రేమ విందును పట్టుకొని దేవుడు గొప్ప ప్రేమ విందును మనకి ఇస్తా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన ప్రేమ విందు మనకు కలిగి ఉన్నాం. ఆ గొప్ప 1000 ఏండ్ల పరిపాలన మనం పాలిభాగస్తులుగా మారాలంటే, ఆ గొప్ప 1000 ఏండ్ల పరిపాలనలో మనం పాలిభాగస్తులుగా మారాలంటే ఈ భూమి విచ్ఛిన్నమైపోతూ ఉంది, అగ్నిగంధకాల్లో కాలిపోతూ ఉంది, భయంకరంగా శ్మశానంగా మారబోతూ ఉంది. ఇదంతా కూడా
అయ్యో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మధ్యాకాశంలోకి వెళ్ళాలంటే, ఈ తీర్పు నుంచి తప్పించుకోవాలంటే మనం ఖచ్చితంగా పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవాలి. నీతికరణ ద్వారా, శుద్ధీకరణ ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా మనం ఎప్పుడైతే రహస్య గదిలోకి వెళ్ళి ఆ యొక్క పెండ్లి వస్త్రాన్ని మనం పొందుకుంటా ఉన్నామో, అప్పుడు దేవుడు గొప్ప అద్భుతంగా మనకు కార్యం తెరవబోతా ఉన్నాడు. సహోదరి సహోదరుల, దేవుడు నన్ను ఈ కార్యంలోకి ఎందుకు నెట్టుతున్నాడు అన్నది తెలియదు. ఇలాంటి శ్రమలో కూడా ఇలాంటి వాక్యాన్ని బయలుపరిచి నాకు చాలా ఆనందాన్ని ఇస్తా ఉన్నాడు ఆయన, చాలా సంతోషాన్ని ఇస్తా ఉన్నాడు ఆయన. నిజంగా పెళ్లి వస్త్రం మనకి ఇవ్వడానికి, పెళ్లి వస్త్రం మనకి ఇవ్వడానికి దేవుడు తన సేవకుడిని 7 ముద్దల గ్రంథంతో మన మధ్యలోకి పంపించి బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చి ఆయన తన వాక్యాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఆయన తను ప్రేమించిన జనులకు ఇస్తా ఉన్నాడు. ఆయన పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. దేవుడు ఆరికి విమోచన గ్రంథాన్ని ఇస్తా ఉన్నాడు ఆయన. ఓ నా ప్రియమైన సహోదరి సహోదరి, ఒకసారి మీ హృదయం, ఆలోచన, దృష్టిని వాక్యం వ్యక్తపడి ఒకసారి దేవుడు ఎంత ఘనమైన కార్యం మన జీవితం పట్ల చేస్తా ఉన్నాడో, మన జీవితం పట్ల ఎంత అమూల్యమైన కార్యం చేస్తా ఉన్నాడో ఒక్కసారి మీ దృష్టి వాక్యం పైన పెట్టండి సోదరులారా. దేవుడు చేసే కార్యం చూడండి, దేవుడు చేసే కార్యం చూడండి. తన అమూల్యమైన పాత్రగా, 7వ పాత్రగా మనకు దిగువచ్చి 7వ పాత్రలో నుంచి ద్రాక్షారసాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు ఆయన. 7వ పాత్రలో ద్రాక్షారసం కుమ్మరిస్తూ ఉన్నాడు ఆయన. అంత పెద్ద అమూల్యమైన ద్రాక్షారసాన్ని మనకి ఇస్తా ఉన్నప్పుడు మనుషులు తాగేది జబ్బు రసం, కానీ దేవుడు ఇచ్చేది మంచి ద్రాక్షారసం. అది ప్రత్యక్షతతో కూడినది, అది ప్రత్యక్షతతో కూడినది, అది మర్మాలతో కూడినది, అది వాక్యంతో వాక్య భోజనమైనది. దేవుడు ఎంత అద్భుతమైన జీవితాన్ని మనకి ఇస్తా ఉన్నాడు. దేవుడు అంత అద్భుతమైన కృప మనకి ఇచ్చాడు. ఈరోజు ఆ వాక్య భోజనాన్ని పూజిస్తున్నారా? ఆ వాక్య భోజనాన్ని పూజిస్తున్నారా? దేవుడు మన జీవితాల్లో నీతికరం ద్వారా, శుద్ధీకరణ ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా సీక్రెట్ సాంబార్లోకి వెళ్ళి ఆ పెండ్లి వస్త్రాన్ని పొందుకొని నిజంగా రాజు గదిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతా ఉంది. గొప్ప ఎత్తబడి జరగబోతా ఉంది. గొప్ప పెండ్లి వస్త్రం మనకి ఇవ్వబడుతూ ఉంది. దేవుడు మనకు ఆ పెండ్లి వస్త్రం ద్వారా రాజు గదిలోనికి మనం వెళ్ళడానికి దేవుడు ద్వారం తెరిచాడు. దేవుడు కృపను బట్టి మనకి ఆ యొక్క గొప్ప సత్యమైన వాక్యాన్ని మన జీవితంలో పొందుకొని నిజంగా కృపను బట్టి మనం ముందుకు వెళ్దాం.